మార్నింగ్ ఎవ్రీబడి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు మామూలుగా షెడ్యూల్ ప్రకారం టిఎస్ మూమెంట్ బెల్లంకొండ సైదుల్ సార్ది ఉంది. ఇట్ ఈస్ రీషెడ్యూల్డ్. నెక్స్ట్ సండే తెలంగాణ మూమెంట్ ఉంటుంది. రేపు జనరల్ ఎస్ఏ క్లాస్ ఉంటుంది. జనరల్ ఎస్ఏ స్ట్రాటజీ ప్రిపరేషన్ రేపు నేనే తీసుకుంటాను. సో కమింగ్ టు దిస్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సిలబస్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది ఒక కీలకమైనటువంటి అంశం. మనకి ప్రిలిమ్స్లో ఉంది, అలాగే మెయిన్స్లో కూడా ఉంది. ప్రిలిమ్స్లో అయితే ఓన్లీ వన్ జస్ట్ సెంటెన్స్ ఉంది అంతే. ఏమంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని ఉంది ఒకటి. ఒక 10 to 15 క్వశ్చన్స్ దాని మీద వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో ఈ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనే టాపిక్ ప్రిలిమ్స్లో. సో ప్రిలిమ్స్ సిలబస్కి మెయిన్స్ సిలబస్కి గవర్నెన్స్ విషయంలో చాలా విస్తృతమైనటువంటి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లో భాగంగా ప్రిలిమ్స్లో అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసేటటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు. ఆ పాలసీ పర్స్పెక్టివ్ అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఈ పీటీఐకి సంబంధించినటువంటి వార్తాంశాలు దాని ఆధారంగా చూడవచ్చు. ఆర్ లేకపోతే దూరదర్శన్కి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ దూరదర్శన్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ని చూసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ ఉంది. ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా మీకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్, కరెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఏ రోజుకు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి న్యూస్ ఉంటుంది. అదేవిధంగా మీరు డిసెంబర్ 27th నుంచి 31st మధ్యకి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ కొన్ని ఉంటాయి. అంటే ఈ 2023 డిసెంబర్ 27th నుంచి 31st వరకు కొన్ని మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూస్ ఇస్తుంటారు. సో ఆ ఇయర్ ఎండ్ రివ్యూస్లో 2023లో ఇంప్లిమెంట్ అయినటువంటి అన్ని రకాల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా దాంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి ఇన్ ఏ సమ్మరైజ్డ్ ఫార్మాట్. సో అది కూడా చూస్తాం బెటర్. అంటే ఈ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనే ఈ యూనిట్కి సంబంధించి ప్రిలిమ్స్లో మీరు కంపల్సరీగా చూడాల్సినటువంటివి ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ ఒకటి, దూరదర్శన్ వెబ్సైట్ ఒకటి, అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ పిఐబి. సో పిఐబిలో ఫస్ట్ మీరు చదవాల్సింది ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్, 2023కి సంబంధించిన మొత్తం ఈ ఇయర్ ఎండ్ రివ్యూస్. సో ఇది ప్రిలిమ్స్ సిలబస్. అండ్ ప్రిలిమ్స్లో ఒకటే సెంటెన్స్ ఉన్నప్పటికీ బట్ దాంట్లో ఉన్నటువంటి డీటెయిలింగ్ ఎలాగా, ఆ డీటెయిలింగ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని మనం మెయిన్స్ సిలబస్ని ఆధారంగా చూసుకుని చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్స్లో మనకి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్స్ ఇన్ ది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది దీని టైటిల్. అంటే మనకి పేపర్ 2లో ఈ జనరల్ ఎస్ఏ కాకుండా మిగతా పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెకండ్ పార్ట్గా ఉంది. అంటే ఇండియన్ సొసైటీ ఫస్ట్ పార్ట్ అయితే, ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు శ్రవణ్ సార్ చెప్తారు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, ఈ 2 యూనిట్స్ ఉంటాయి, ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో భాగంగా మొత్తం మనకి 5 సబ్ యూనిట్స్ ఉంటాయి. భారత రాజ్యాంగం. సో ఈ భారత రాజ్యాంగం అనే దానికి సంబంధించి 5 యూనిట్లు ఉన్నాయి. అండ్ దాంట్లో యూనిట్ 1లో అన్ని బేసిక్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. బేసిక్స్ అంటే అసలు కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి అనే పర్స్పెక్టివ్తో స్టార్ట్ చేసుకోవాలి. కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగవాదము. సో దానికి ఆధారంగా చేసుకుని మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే ఈ కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి? రాజ్యాంగం మామూలుగా కాన్స్టిట్యూషన్ అంటాం, రాజ్యాంగవాదం కాన్స్టిట్యూషనలిజం అని అంటాం.
సో ఏంటి వేరియేషన్ ఏంటి రెండింటికి? కాన్స్టిట్యూషన్ అంటే మామూలుగా ఆర్టికల్ 1 నుంచి 395 వరకు ఉన్నటువంటి ఒక స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్. ఆ స్ట్రక్చరల్ పర్స్పెక్టివ్ దాటి ఫిలసాఫికల్ ఆస్పెక్ట్కి వెళ్తే అది కాన్స్టిట్యూషనలిజం అవుతుంది. ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద కాన్స్టిట్యూషనలిజం. అంటే ఏంటది? ఆ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ అంటే తాత్వికత, రాజ్యాంగం యొక్క మూలతత్వం ఏంటి అనేదాన్ని. సో రాజ్యాంగం యొక్క మూలతత్వం అనే దాన్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా వాట్ ఈస్ కాన్స్టిట్యూషనలిజం, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం అనే డైమెన్షన్లో క్వశ్చన్లు ఉండవు. దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు 2021లో ఈ పర్టికులర్ పదాన్ని ఉపయోగించింది. ఏంటి ఆ పదం అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పదం ఉపయోగించింది. అంటే రాజ్యాంగ నైతికత. సో ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పదాన్ని ఎప్పుడైతే ఉపయోగించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చేటటువంటి తీర్పుల విధానం కూడా కొద్దిగా మారుతూ వస్తుంది. కేవలం స్ట్రక్చరల్ ఎలిమెంట్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం కాకుండా ఆ స్ట్రక్చరల్ ఎలిమెంట్ వెనకాల ఉన్నటువంటి ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది. స్ట్రక్చరల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఒక వ్యవస్థ కనపడే విధానం, ఒక సిస్టమ్ కనపడే విధానం. బట్ ఆ సిస్టమ్ వెనుక ఉన్నటువంటి మూలతత్వం ఏంటి? అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే కొన్ని రాష్ట్రాల్లో సపోజ్ ఖాప్ పంచాయత్ అనేది ఒక ఆచారం ఉంది. ఖాప్ పంచాయత్ అంటే కుల పంచాయతీ. సో ఈ కుల పంచాయతీలో ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ ఇటువంటివన్నీ భిన్నంగా ఉంటాయి. అండ్ ఈ ఖాప్ పంచాయతీలు ఇచ్చేటటువంటి తీర్పులు స్థానికంగా ఉండే ప్రజలకి అంగీకారంగా ఉంటుంది. ద పీపుల్ అట్ ద లోకల్ లెవెల్ ఇన్ ద విలేజెస్ ఇన్ ద స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, మహారాష్ట్ర, దిస్ ఈజ్ వెల్ యాక్సెప్టెడ్. అంటే ఇలాంటి రాష్ట్రాల్లో ఖాప్ పంచాయతీ వ్యవస్థ అనేది సర్వాంగీకారమైనటువంటిది. ఇప్పుడు ఖాప్ పంచాయతీలు కొన్ని ఉత్తర్వులు జారీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హర్యానాలో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఏంటి అంటే గర్ల్స్ షుడ్ నాట్ వేర్ జీన్స్ ప్యాంట్స్, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదు అని ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఇది ఆ స్థానికంగా ఉండే ప్రజలందరికీ యాక్సెప్టబుల్. నీకు నాకు అంగీకారయోగ్యం కాదు. అమ్మాయిలు డ్రెస్సులు వేసుకోవడం అనేది, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవడం అనేది వాళ్ళ ఫ్రీడమ్. దీన్ని ఏమంటారు? సర్టోరియల్ చాయిస్ అని అంటారు. సర్టోరియల్ చాయిస్ అంటే ద చాయిస్ ఆఫ్ ఎ గర్ల్ టు వేర్ ద డ్రెస్ ఆఫ్ యర్ చాయిస్. సో ఇది రాజ్యాంగ సూత్రాలకి భిన్నంగా ఉంది. ఆర్టికల్ 19(1)(a)కి ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఉండేటటువంటి ప్రొవిజన్. సో ఈ ఖాప్ పంచాయతీ ఇచ్చినటువంటి తీర్పు ఏది? కామన్ సెన్స్ మొరాలిటీ అవుతుంది. అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఆర్టికల్ 19(1)(a) అండ్ 21కి సంబంధించినటువంటిది. ఈ రెండింటికి ఏ విధంగా కాంట్రడిక్షన్స్? అక్కడేమో దానికి ప్రజాంగీకరణ ఉంది. ఆ స్థానికంగా ఆ చట్టాల వల్ల ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ దానికి సంబంధం లేని మనకి ఆ తీర్పు వలన అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధము, జీవించే హక్కుకి వ్యతిరేకము, భావ ప్రకటన స్వాతంత్రానికి వ్యతిరేకము, ఇలాంటి మాటలన్నీ మనం పేపర్లలోనూ తర్వాత ఈ ఫోరమ్స్లోనూ మాట్లాడడం చూస్తూ ఉంటాం. సో మరి రెండిట్లో దేన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేటటువంటిది ఈ డైమెన్షన్లో, ఈ బేసిక్స్లో మనం ఫస్ట్ దీనికి అర్థం చేసుకోవాల్సినటువంటి పర్స్పెక్టివ్ ఏది అంటే దాన్నే కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. ఇలాంటి ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ వర్సెస్ కామన్ సెన్స్ మొరాలిటీ. రాజ్యాంగ నైతికత దేనికి విరుద్ధంగా ఉంది? కామన్ సెన్స్ నైతికతకి. సర్వసాధారణంగా ప్రజలు అంగీకరించే దానికి విరుద్ధంగా ఉంటుంది. సో అటువంటి పర్స్పెక్టివ్ కాన్స్టిట్యూషనలిజం అనే దాంతో మొదలుపెట్టాం. అంటే దీంట్లో బేసికల్గా ఈ కాన్స్టిట్యూషనలిజం అనే దాన్ని అర్థం చేసుకోవడంతో పాటు వీఆర్ ఆల్సో సపోజ్ టు అండర్స్టాండ్ ఇవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమం. అలాగే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది. రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ, నాట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషనల్ బాడీ.
ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. రాజ్యాంగ పరిషత్ అనేది ఓవరాల్గా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వ్యవస్థ అయితే, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో భాగంగా ఉన్నటువంటిది డ్రాఫ్టింగ్ కమిటీ. అంబేద్కర్ అధ్యక్షతన పనిచేసినటువంటిది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎలాంటి పాత్ర నిర్వహించింది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ద కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, రాజ్యాంగ తాత్వికత. సో రాజ్యాంగ తాత్వికత అనేది ఆ కాన్స్టిట్యూషనలిజం నుంచి వస్తుంది. రాజ్యాంగవాదము, రాజ్యాంగ తాత్వికత, ఈ రెండు పరస్పర సంబంధం కలిగినటువంటి అంశాలు. సో రాజ్యాంగ తాత్వికత అంటే కేవలం స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, అంటే బయటికి కనపడే నిర్మాణాత్మక అంశాలు మాత్రమే కాదు, రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థాలేంటి. సో ఈ నేపథ్యంలో ఈ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, తర్వాత ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ రెండింటికి సంబంధం ఉంటుంది. రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ మూలతత్వం, ఈ రెండు పరస్పర సంబంధం కలిగినటువంటి అంశాలు. రాజ్యాంగ పీఠికలో ఏం చెప్తున్నారు? రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటిది ఏంటి అంటే, ఇట్ ఈస్ కంటైనింగ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ ద బేసిస్ ఫర్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలను కలిగి ఉన్నటువంటిది ప్రియాంబుల్ అయితే, రాజ్యాంగ పీఠిక అయితే, ఆ పీఠిక ఆధారంగా, ఆ లక్ష్యాలు, ఉద్దేశాల ఆధారంగా రాజ్యాంగ మూలతత్వం ఉంటుందన్నమాట. అంటే ఇట్ ఈస్ నాట్ మియర్లీ a statement of we the people of India. అంటే ప్రియాంబుల్ అనేది we the people of India అనే పదాలతో మొదలవుతుంది. అంటే భారత ప్రజలమైన మేము అనే పదాలతో మొదలై we adopt, enact and give to ourselves this constitution on this day of 26th day of November 1949 అనే పదాలతోటి ముగుస్తుంది. అంటే భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 తేదీన మాకు మేము రూపొందించుకొని, ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే పదాలతో ముగుస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా దాంట్లో ఉన్నటువంటి ఫిలాసఫీ. అంటే ఇది కేవలం నవంబర్ 26, 1949 తేదీన ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకొని చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాము అనేది కేవలం ఒక డేట్ కాదు. మరి డేట్ కాకపోతే మరి ఇంకేంటి? క్యాలెండర్లో జస్ట్ వచ్చి వెళ్ళిపోయే రోజు కాదు. మరేంటిది? దీని సిగ్నిఫికెన్స్ గురించి అసలు 2015 వరకు ఎవరు పట్టించుకోలేదు. అంటే 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తే 2015 వరకు కూడా ఏది 1949 నవంబర్ 26కు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ని పట్టించుకోవడం మానేసి. సో ఓన్లీ మనకి ఎంతసేపు జనవరి 26 మాత్రమే ముఖ్యం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అనేటటువంటి పర్స్పెక్టివ్. బట్ 1949 November 26 is the day on which India has become sovereign డెమోక్రటిక్ రిపబ్లిక్. సోషలిస్టు, సెక్యులర్ అనేవి తర్వాత వచ్చినాయి, 26 ఏళ్ళ తర్వాత వచ్చినాయి. ఇట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ఇండియా డిక్లేర్డ్ హర్సెల్ఫ్ యాజ్ అ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ తేదీన భారతదేశం తనను తాను సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించుకుంది. తనను తాను ప్రకటించుకుంది అంటే మీనింగ్ ఏంటి? ఒక దేశం సార్వభౌమాధికారంగా మారడం అనేటటువంటిది, ఆ ప్రజాస్వామ్య దేశంగా మారడం అనేది, గణతంత్రంగా మారడం అనేది ఎవరో ఇచ్చినటువంటి బహుమానం కాదు, మనకు మనమే అది ఒక హక్కుగా తీసుకున్నటువంటిది. సో ఆ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ డేట్ని 2015లో మొదటిసారిగా మనం నేషనల్ కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాం, జాతీయ రాజ్యాంగ దినోత్సవం. ఈ పాయింట్ ఏమో ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే అని చెప్పి, భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవం ఏది? బట్ దాని సిగ్నిఫికెన్స్, ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మెయిన్స్లో అడుగుతారు. అది మెయిన్స్లో ఏమని అడుగుతారు? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డేట్ 1949 November 26? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం మెయిన్స్కి ఉంటుంది. అలా ఫ్యాక్చువల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, అనలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మెయిన్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే మనం జనరల్ ఎస్సే ఆన్సర్ చేయగలుగుతాం, మిగతా పేపర్లు కూడా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ తర్వాత ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యా ప్లీజ్ 1 minute. Any doubts I will take at the end of the session because we are also on the online as well. Okay. So basic structure, రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా రాజ్యాంగంలో కనపడే విధానం ఒకటి, సిస్టమ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఒకటి, బట్ దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి అంశం మరొకటి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆర్టికల్ 15 ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 15 ఈజ్ యాక్చువల్లీ ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్. అంటే ప్రొహిబిటింగ్ ద డిస్క్రిమినేషన్ అంటే వివక్షతల నిషేధము. ఆర్టికల్ 15 ద్వారా వివిధ రకాల వివక్షతలను నిషేధించడం జరుగుతుంది. అంటే వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దట్ ఈస్ ప్రొహిబిటెడ్? దట్ ఈస్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ caste, religion, race, sex and place of birth. సో ఈ నేపథ్యంలో ఇది ఆర్టికల్ 15(1) ప్రకారం స్టేట్ ప్రొహిబిట్స్ ద డిస్క్రిమినేషన్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ caste, religion, race, sex and place of birth. అంటే కేవలం కులము, మతము, జాతి, లింగ, జన్మస్థాన వివక్షతలను నిషేధించడం జరిగింది. అది సో ఇందులో మరి ప్రిలిమ్స్కి తీసుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ సమ్ టేక్ అవేస్ ఫర్ ద మెయిన్స్ ఆల్సో. ఇది కులం, మతం, జాతి, లింగ, జన్మస్థాన వివక్షతలు. దీనికి ప్రిలిమ్స్ నుంచి తీసుకోవాల్సిన టేక్ అవే ఏంటి? ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రిమినేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 15. అంటే జనరల్గా మనం కొన్ని అదనంగా కూడా పెట్టేసుకుంటాం మైండ్లో, జనరల్ పర్స్పెక్టివ్లో, అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి కాకుండా రాజ్యాంగంలో ఆర్టికల్ 15లో ఏముంది? ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ అని. అది ఇప్పుడు రీసెంట్గా ఒక సివిల్స్ ఆస్పిరెంట్ నా దగ్గరికి వచ్చి ఒక డౌట్ అడిగాడు. అంటే నేను ఎంత చదువుతున్నా కానీ ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆన్సర్ పెట్టడంలో ఫెయిల్ అవుతున్నాను అని చెప్పి. చాలా క్వశ్చన్లు తెలిసినవే, చదివినయే, తెలిసినయే తప్పుల ఆన్సర్ పెడుతున్నారు. ఇది 90% ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఇష్యూ. 90% మంది అభ్యర్థుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే తెలిసిన ప్రశ్నలకి తప్పు ఆన్సర్లు పెడతారు. మరి తెలియని వాటికి ఏం పెడతాం? తెలిసిన దానికి తప్పు పెట్టామంటే తెలియని దానికి ఖచ్చితంగా తప్పే పెడతాం. లేకపోతే అసలు పెట్టకుండా వదిలేస్తాం, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి సివిల్స్లో. సో ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్. చాలామంది టెస్ట్లు అనేవి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండానే మొదలు పెట్టేస్తుంటారు. ఈ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడంలో ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్, యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఎప్పుడైతే అంటే ఒక యూనిట్ చదివి దాని మీద కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకో యూనిట్ చదివి దాని మీద కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా మొత్తం అన్ని యూనిట్స్ చదివిన తర్వాత ఓవరాల్గా ఇంటిగ్రేట్ చేసుకుంటూ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ప్రతి యూనిట్కి ఇంకొక యూనిట్తో సంబంధం ఉంటుంది. సో ఫస్ట్ ఇండివిజువల్గా యూనిట్ వైజ్గా మీకు దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం కొన్ని ఆ యూనిట్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఫండమెంటల్ రైట్స్ సపోజ్ ఒక 100 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఆ యూనిట్ మీద ఇండివిజువల్గా దానికి పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్తాం, దానికి సంబంధించి ఒక 50 ప్రాక్టీస్ చేయాలి. ఫండమెంటల్ డ్యూటీస్ దానికి సంబంధించి ఒక 20 ప్రాక్టీస్ చేయాలి. ప్రియాంబుల్ ఒక 100 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా దేనికదే ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒకదానికి మరొక దానికి ఒక సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ఫండమెంటల్గా మనకి పరిపూర్ణంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాను, లైక్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ there is a reference of integrity, unity and integrity of the nation అనేది ఒక క్వశ్చన్. క్రింది వాటిలో దేశ సమైక్యత సమగ్రత అనే అంశం దేనిలో పొందుపరచబడి ఉంది? అంటే రిఫరెన్స్, in which of the following there is a reference of the unity and integrity of the nation. జాతీయ సమైక్యత సమగ్రత అనే అంశం గురించి ఎక్కడ చెప్పారు? ప్రియాంబుల్లో ఉందా?
ఫండమెంటల్ రైట్స్లో ఉందా, ఫండమెంటల్ డ్యూటీస్లో ఉందా, ఇలా ఇచ్చి మళ్ళీ దాంట్లో కాంబినేషన్స్ 1 and 2, 3, 1 and 2, 1 only, 3 only. సో 1 and 3, 1 only, 3 only. దేంట్లో ఈ ఆన్సర్ ఏంటి అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే అంశాన్ని గురించి దేంట్లో చెప్పారు. అంటే మనం ఓన్లీ ప్రియాంబుల్ ఒకటే చదివితే దీనికి ఆన్సర్ చేయలేం, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ చదివితే ఆన్సర్ చేయలేం. అంటే ఆన్సర్ చేసినా కానీ బ్లైండ్గా ఆన్సర్ చేయడమో లేకపోతే తప్పు ఆన్సర్ అవడమో జరుగుతుంది. ఆర్ ఓన్లీ ఫండమెంటల్ డ్యూటీస్ చదివినా సరిపోతుంది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏది ఫండమెంటల్ రైట్స్ చదవాలి, దానికి ఎంసీక్యూస్ చేయాలి, డ్యూటీస్ చదవాలి, దాని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ప్రియాంబుల్ చదవాలి, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి చేయాలి. అప్పుడు ఆన్సర్ 1, 2, 3 అని తెలుసు. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ వాజ్ దేర్ ఇన్ ద ప్రియాంబుల్. ప్రియాంబుల్లో ఇది వన్ ఆఫ్ ద ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ఆదర్శాలలో ఒకటి. యూనిటీ అనేది ఒరిజినల్గా ఉన్నటువంటిది, ఇంటిగ్రిటీ అనేది తర్వాత చేర్చబడింది. తర్వాత ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19(2)లో నో ఫండమెంటల్ ఫ్రీడమ్స్ విల్ బీ గ్యారంటీడ్ టు ద పీపుల్ బియాండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. అంటే ఈ ఏ వ్యక్తికి కూడా ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. 6 రకాల స్వాతంత్రాలని దేశ సమైక్యత సమగ్రతలకి ఉల్లంఘించే విధంగా ఇవ్వడం జరగదు. అంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, బట్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ షుడ్ నాట్ వైలేట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది. ఫండమెంటల్ డ్యూటీస్లో ఏముంటుంది? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ప్రతి పౌరుడు దేశ సమైక్యతని సమగ్రతని కాపాడడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. సో అట్లా ఒక ఇంటిగ్రేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇంటిగ్రేటెడ్గా అంటే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ని ఆధారంగా తీసుకుని, దీనికి బైహార్ట్ చేసేది ఏం లేదు. ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తే నీకు అది బైహార్ట్ చేయాలి. 6 ఉన్నాయా, 7 ఉన్నాయా, 8 ఉన్నాయా అనేది బైహార్ట్ చేస్తేనే నీకు గుర్తుంటుంది. ఆర్ లేకపోతే విశ్వంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అనేది బైహార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో అండర్స్టాండింగ్ మీద మనం చదివినటువంటి అంశాలని ఇంటిగ్రేషన్ చేసుకునేటటువంటి కెపాసిటీ మీద ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం గతంలో జరిగినటువంటి ఈ TSPSC Group 1 ప్రిలిమ్స్లో 2 ప్రిలిమ్స్లోనూ అడగడం జరిగింది, కాంబినేషన్ క్వశ్చన్స్. అంటే ద క్వశ్చన్ సీమ్స్ టు బి వెరీ సింపుల్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ సీమ్స్ టు బి. సో అట్లా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం. అండ్ రెండోది ఇంకేం అవసరం అంటే మనకి ఈ కన్సిడరింగ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ది గివెన్ ఇన్ ది క్వశ్చన్. అంటే మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రశ్నలో ఇవ్వబడిన ప్రతి పదాన్ని ప్రాపర్గా గమనించాలి, సరిగ్గా గమనించాలి. అంటే ఇప్పుడు సపోజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఇన్ ది ఆర్టికల్ 15 అని చెప్పి అనుకున్నాం అనుకో, క్వశ్చన్ వచ్చిందనుకో, ఇక్కడ ఓన్లీ అనేటటువంటి అంశాన్ని ఆర్టికల్ 15లో పెట్టారు. అంటే మీనింగ్ ఏంటి? ఇవి కాకుండా మరే రకమైనటువంటి వివక్షతలైనా గవర్నమెంట్ చూపించవచ్చు ప్రజల పట్ల. ద స్టేట్ కెన్ షో డిస్క్రిమినేషన్ అమాంగ్ ద పీపుల్ ఆన్ ఎనీ అదర్ గ్రౌండ్స్ అదర్ దెన్ దీస్. కులం ఆధారంగా వివక్షత చూపించకూడదు, మతం ఆధారంగా చూపించకూడదు, జాతి ఆధారంగా చూపించకూడదు, ఆర్ సెక్స్ ఆధారంగా చూపించకూడదు, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా చూపించకూడదు. కానీ ఇప్పుడు సపోజ్ నువ్వు పోస్ట్ కరోనా టైంలో ఏదైనా ఒక పబ్లిక్ రెస్టారెంట్లోకి దగ్గుకుంటా లోపలికి వెళ్తుంటే నేను ఆపి ఉండొచ్చు. ఆర్ కొన్ని సందర్భాల్లో ఏం జరిగింది, ఇప్పుడు కొన్ని విజయవాడ వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, ఆ విజయవాడ వెళ్ళే బస్సుల్లో ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి midnight 2 o'clockకి దగ్గుతున్నాడు. దగ్గుతుంటే ఆ 2 o'clock టైంలో బస్సు ఆపేసి మొత్తం ప్యాసింజర్లు అందరూ అతన్ని కిందకి దించేశారు. బస్సు మేనేజ్మెంట్ కాదు దించింది, మిగతా ప్యాసింజర్లు అందరూ దించేశారు. ఇది అతని వయసు ఆల్మోస్ట్ 65-70 మధ్యలో ఉంది. మరి జాలిపడాలి అతని మీద, 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, మరి లేకపోతే కఠినంగా ఇట్లా దించేసేయాల్సి ఉంటుందా? ఈ డిస్క్రిమినేషన్ చూపించవచ్చా పబ్లిక్ ప్లేసెస్లో అంటే చూపించడం జరిగింది, దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకని అబ్జెక్షన్ లేదు? అది కులం ఆధారంగా చూపించింది కాదు, మతం కాదు, సెక్స్ కాదు, రేస్ కాదు, ప్లేస్ ఆఫ్ బర్త్ కాదు. మరి దేని ఆధారంగా? పబ్లిక్ హెల్త్ ఆధారంగా చూపించినది.
a person can be discriminated on grounds of the public health or on grounds of public morals. అంటే ప్రజా నైతికతకి భంగం కలిగించేటటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ఆ ఆధారంగా కూడా వ్యక్తుల మధ్య వివక్షత చూపించవచ్చు. ఆర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, ప్రజా భద్రతకి ముప్పు కలిగించే వ్యవహారాలు ఏమైనా ఉంటే అలా కూడా డిస్క్రిమినేషన్ చూపించవచ్చు. సో ఈ కీ పాయింట్స్, ఈ కీ పదాలని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది చాలా సందర్భాల్లో ఎంసీక్యూస్ చేసేటప్పుడు. కాబట్టి ద థర్డ్ రిక్వైర్మెంట్ ఈస్ రిపీటెడ్ ప్రాక్టీస్ అనేది అవసరం. రిపీటెడ్ ప్రాక్టీస్, ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది ఏదో రకంగా కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ రిపీటెడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఇప్పుడు సపోజ్ సొంతంగా మనం కొన్ని క్వశ్చన్స్ ఏ మ్యాగజైన్లోనో లేకపోతే ఆన్లైన్లోనో ఎక్కడో చోట కొన్ని క్వశ్చన్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇక్కడ రెండు రకాలుగా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత కీ చెక్ చేసుకుంటాం. కీ చెక్ చేసుకున్నప్పుడు రెండు రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటేమో కొన్ని తప్పులు అవుతాయి, ఇంకోటేమో మనం గెస్ చేసి పెట్టినటువంటి కొన్ని ఆన్సర్లు కరెక్ట్ అవుతాయి. ఈ తప్పైన ఆన్సర్లు గెస్ చేసి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్, ఈ రెండింటిని అలా వదిలేయకూడదు. మరి ఏం చేయాలి? దానికి సంబంధించిన మెటీరియల్ని చూసి మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేయాలి. అప్పుడు ఆ తప్పుని మళ్ళీ అటువంటి క్వశ్చన్ కనుక వస్తే ఆ తప్పు మళ్ళీ చేయం. ఈ మూడు చేస్తే కనుక డెఫినెట్లీ ద పాసిబిలిటీ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ ఇన్ ది ప్రిలిమ్స్ కెన్ బి మినిమైజ్డ్. ప్రిలిమ్స్లో తప్పు చేయడం అనేది తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అట్లీస్ట్. సో రోజు ఒక 10 క్వశ్చన్లు, ఇప్పుడు మనం ప్రతిరోజు టెలిగ్రామ్లో ఒక 10 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాం ఎంసీక్యూస్కి సంబంధించిన ఇలా ఉండాలనేటువంటి. ఆ టెలిగ్రామ్లో వచ్చినటువంటి ఆ ఎంసీక్యూస్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చూస్ చేసుకోవడం కాకుండా ఒక వైట్ పేపర్లో ఫస్ట్ ఆ 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసి ఏబిసిడి ఇట్లా పెట్టుకుని ఆన్సర్లు పెట్టుకుని ఆ తర్వాత కీ చూసుకోండి. కీ చూసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి, తప్పైన ప్రశ్నలకు సంబంధించిన మెటీరియల్ చదవండి. 2, ఓన్లీ కీతో సరిపెట్టుకోండి. 2, గెస్ చేసి మీరు కరెక్ట్గా ఆన్సర్ పెట్టిన క్వశ్చన్లు కూడా, ఆ క్వశ్చన్లు కూడా మీరేం చేయాలి? ఈవెన్ మెటీరియల్లో మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అప్పుడు అటువంటి తప్పుల్ని మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా ఉంటాం. అలా ప్రతిరోజు మీకు ఈ డైలీ ప్రాక్టీస్ అనేటటువంటిది మీకు ఏం చేస్తుందంటే ఈ తప్పులు చేసేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది అండ్ ఆ తప్పులు చేసేటటువంటి పరిస్థితుల్ని తగ్గిస్తుంది. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మీరు తప్పులు చేయడం అనేది ఆల్మోస్ట్ 0 చేస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫస్ట్ కావాలి. కన్సిడరింగ్ ది ఎవ్రీ వర్డ్ ఇన్ ది క్వశ్చన్, ప్రశ్నలో ప్రతి పదాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం, అలాగే రిపీటెడ్ ప్రాక్టీస్ అనేది, ఈ 3 చేస్తే కనుక మనం ఎంసీక్యూస్ పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ప్లీజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, డు నాట్ డిస్టర్బ్ మీ ఇన్ ద మిడిల్, వీఆర్ ఆన్ ది ఆన్లైన్. మీకు పర్సనల్గా కూర్చోబెట్టి సెషన్ తర్వాత నేను మళ్ళీ చెప్తానండి. తర్వాత ఈ సెక్షువల్ డిస్క్రిమినేషన్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది. ఏది బేసిక్ స్ట్రక్చర్ విషయం. జనరల్గా మనకి స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఏం కనపడుతుంది? స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఏం కనపడుతుంది అంటే, ఈ సెక్షువల్ డిస్క్రిమినేషన్ ఈజ్ ప్రొహిబిటెడ్, అంటే లింగ వివక్షత నిషేధించబడింది. లింగ వివక్షత నిషేధించడం అంటే ఏంటి? ఇది మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి నేర్పిస్తున్నటువంటి అంశాల ప్రకారం నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఇది మనకు తెలిసినటువంటి అంశం. స్త్రీలకి పురుషులకి మధ్య ఎలాంటి వివక్షతలు ఉండకూడదు, అది సెక్షువల్ డిస్క్రిమినేషన్. ఇది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్. మరి దీంట్లో ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఏంది? బేస్డ్ ఆన్ ద న్యూ కాన్స్టిట్యూషనలిజం అడాప్టెడ్ బై ది సుప్రీం కోర్ట్. అంటే సుప్రీంకోర్టు ప్రతిపాదిస్తున్నటువంటి నూతన రాజ్యాంగవాదం. ఈ నూతన రాజ్యాంగవాదం అంటే ఏంటి? రాజ్యాంగాన్ని కేవలం 1950లో చేసినటువంటి పర్స్పెక్టివ్లో మాత్రమే అర్థం చేసుకోవడం కాదు, రాజ్యాంగాన్ని సమకాలీన తరాల యొక్క హక్కుల పర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవాలి. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సపోజ్ టు బి అండర్స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది కాంటెంపరీ జనరేషన్. రైట్స్ ఆఫ్ ద కాంటెంపరీ జనరేషన్. కాంటెంపరీ జనరేషన్ అంటే ద జెన్ జీ, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జీ అంటే
జనరేషన్ జెడ్ అనేటటువంటి డైమెన్షన్లో అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు కోరుకునేటటువంటి హక్కులు వేరే ఎక్కువ అడుగుతున్నారు ఈ జనరేషన్ జీ అనేటటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ సెక్షువల్ డిస్క్రిమినేషన్ అనేటటువంటి పర్స్పెక్టివ్ని అడిషనల్గా ఇంకోటి ఏం చేయాలి అంటే ద థర్డ్ జెండర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్ ఎస్సీలో వస్తుంది జెండర్ రోల్ అనేటటువంటి డైమెన్షన్లో ఒక జనరల్ ఎస్సీలో క్వశ్చన్ అడగచ్చు. జెండర్ రోల్స్ అని చెప్పి అంటే జెండర్ రోల్స్ అంటే ఏంటి? జెండర్ రోల్ అంటే సెక్షువల్ రోల్ వేరు, జెండర్ రోల్ వేరు. అది సెక్స్ రిలేటెడ్గా అంటే ఏంటి? స్త్రీలకి పురుషులకి అలాగే తృతీయ లింగస్తులకి మధ్య ఎలాంటి వివక్షతలు చూపించకూడదు. మరి జెండర్ రోల్ అంటే ఏంటి? జెండర్ రోల్ అంటే ఒక మనిషిగా నువ్వు జెండర్తో సంబంధం లేకుండా సెక్షువల్ ఇంక్లినేషన్తో సంబంధం లేకుండా నువ్వు చేసే పాత్ర ఏంటి? అది అంటే దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ వాట్ యు డూ. అంటే నువ్వేం చేస్తావు అనే దాని విషయంలో ఇది లేడీస్ చేయాలి, ఇది జెంట్స్ చేయాలి, ఇది థర్డ్ జెండర్ వాళ్ళు చేయాలి అనేటటువంటి లిమిటేషన్స్ ఏవి ప్రస్తుత పరిస్థితుల్లో లేవు. మనం జనవరి 26 జరిగినటువంటి ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఊరేగింపులు సపోజ్ చూస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి డామినేట్ చేసింది ఎవరు? మిలిటరీలో విమెన్ ఆర్ డామినేటింగ్ ది మిలిటరీ. ఇది ఒక రోజులో జరిగినటువంటి పని కాదు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కారణంగా ఇప్పుడు ఇది సాధ్యమైంది. ఇప్పుడు మనకి కోరుకొండలో సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సైనిక్ స్కూల్లో జనరల్గా నాకు గతంలో తెలిసిన దాని 10 ఏళ్ళ క్రితం తెలిసిన దాని ప్రకారం ఓన్లీ బాయ్స్కి మాత్రమే అడ్మిషన్లు. కానీ గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఏమైంది? అమ్మాయిలకు కూడా సైనిక్ స్కూల్స్ ఓపెన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 6th, 7th, 8th క్లాస్ నుంచే అమ్మాయిలకి సైనిక శిక్షణ ఇవ్వడం అనేది మొదలైపోయింది. ఒకప్పుడు ఏమనేటటువంటి అపోహలు అంటే సైన్యంలో కేవలం జెంట్స్ మాత్రమే వెళ్ళాలి, సైన్యం అనేది అమ్మాయిల కోసం కాదు అనేటటువంటి అపోహల్లో ఉంటుంది. రీసెంట్గా అదేంటిది ఫైటర్ అనే ఒక సినిమా వచ్చింది, హిందీ సినిమా ఒకటి. అందులో కూడా ఒక అమ్మాయి లేడీ పైలట్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ నేను పైలట్ అవుతానంటే చాలా డిస్కరేజ్ చేస్తాడు. పైలట్లు అవ్వడం అనేది ఓన్లీ బాయ్స్ కోసం మాత్రమే ఉంటుంది, లేడీస్ కోసం కాదు. నువ్వు చక్కగా మ్యారేజ్ చేసుకో, కావాలంటే కొంచెం ఎక్కువ చదువుకో, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకో, పిల్లలు కాను సంసారం చేసుకోమని చెప్తాడు. కానీ వాళ్ళ డాడీని ఇగ్నోర్ చేసి ఆ అమ్మాయి సూపర్ పైలట్ అవుతుంది. టాప్ 10 పైలట్స్లో ఒక అమ్మాయి అవుతుంది, దేశంలో ఉన్నటువంటి టాప్ 10 పైలట్స్లో. సో కాబట్టి there is nothing that will prevent women from performing a particular role. The difference between men and women should be there only in the bedroom and in the bathrooms, not outside the home. అంటే స్త్రీలకి పురుషులకి వివక్షత అనేటటువంటిది ఎక్కడ ఉండాలి అంటే కేవలం బెడ్రూమ్లోను బాత్రూంలో మాత్రమే పరిమితం అవ్వాలి. అది వన్స్ నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చావంటే అన్ని రకాల పనులు అందరూ చేయొచ్చు. అంటే బెడ్రూమ్కి మాత్రమే పరిమితం మళ్ళీ అది. అంటే నువ్వు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళావంటే వంట చేయడం స్త్రీలు చేయాలి అనేది కాదు. ఇప్పుడు ఈ రోజున టెక్నాలజీ కారణంగా ఏ పనైనా ఎవరైనా చేస్తున్నారు. మోర్ మెన్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళలో నేను మాక్ ఇంటర్వ్యూలు చేస్తున్నాను. వాళ్ళలో ఆల్మోస్ట్ 70% బాయ్స్ ఆర్ పుట్టింగ్ కుకింగ్ యాజ్ ద హాబీ. అది కుకింగ్ అనే దాన్ని హాబీగా పెట్టుకుంటున్నారు. 70% మంది అబ్బాయిలకి అదే ఉంది హాబీ. అండ్ అలాగే ఏదైతే అబ్బాయిలు చేస్తున్నారో దాన్ని అమ్మాయిలు హాబీగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి హాబీలో బైక్ రైడింగ్ హాబీ అని చెప్పింది. అది కూడా ఎటువంటి బైక్ రైడింగ్? లాంగ్ జర్నీ బైక్ రైడింగ్ అని చెప్పింది. ఎందుకమ్మా వై యూ వాంటెడ్ టు ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అని అంటే హాబీ అని అంటే బికాస్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ద డ్రైవ్స్. ఇలాంటి మాటలు జనరల్గా గతంలో ఒక 15 ఏళ్ల క్రితం ఓన్లీ అబ్బాయిల నుంచి వినపడేది. సాహసాలు చేయడం అనేటటువంటి మాటలు ఓన్లీ బాయ్స్ నుంచి వినపడేది. ఇప్పుడు సాహసాలు చేయడానికి ఎవరు అర్హులు? స్త్రీలా పురుషులా? తృతీయ లింగస్తులు కూడా అర్హులు. ఓన్లీ స్త్రీలు ఓన్లీ పురుషులు కాదు, ప్రతి ఒక్కరూ అర్హులే. ఇది జెండర్ రోల్స్ అనే దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. సో ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. అలాగే ఇది ఒకటే కాదు, స్త్రీలు పురుషులు థర్డ్ జెండర్ అనేది మాత్రమే కాదు. ఈ సెక్స్ అనే డైమెన్షన్లో మనం అవగాహన చేసుకోవాల్సింది సెక్షువల్ చాయిస్ అనేది మరొక ఆస్పెక్ట్. Discrimination on grounds of sex is not merely the
డిఫరెన్సెస్ అమాంగ్ ద పీపుల్, వ్యక్తుల మధ్య వైరుధ్యాలను నివారించడం మాత్రమే కాదు, ఇది సెక్షువల్ ఇంక్లినేషన్. ఇది సెక్షువల్ చాయిస్కి సంబంధించింది కూడా. సెక్షువల్ చాయిస్కి సంబంధించింది అంటే ఏంటి? విత్ హూమ్ ఐ నీడ్ టు ఎంజాయ్ మై సెక్షువల్ డిజైర్స్. నేను నా లైంగిక అవసరాలని ఎవరితో తీర్చుకోదలుచుకున్నాను అనేది నిర్ణయించుకునేటటువంటి హక్కు ప్రతి అడల్ట్ పర్సన్కి ఉంటుంది. అది స్త్రీలా, పురుషులా, లేకపోతే థర్డ్ జెండరా కాదు. దిస్ ఈజ్ వాట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ రిఫరింగ్ ఇన్ ది సెకండ్ జనరేషన్ న్యూ కాన్స్టిట్యూషనలిజం. ఈ నూతన రాజ్యాంగవాదంలో, రెండవ తరం నూతన రాజ్యాంగవాదంలో సుప్రీంకోర్టు ఈ అంశానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. అంటే ఎ విమెన్ ఈజ్ హ్యావింగ్ హర్ ఓన్ సెక్షువల్ చాయిస్. కాబట్టి ఏమవుతుంది అప్పుడు? వెన్ ఎ విమెన్ ఈజ్ హ్యావింగ్ హర్ ఓన్ సెక్షువల్ చాయిస్. కాబట్టి సెక్షువల్ చాయిస్ అంటే ఒక అమ్మాయి ఎవరితో మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరితో సెక్షువల్ ఇంటరాక్షన్ ఉండాలి, আর ఒక అబ్బాయికి ఆ చాయిస్ ఉంటుంది. ఇండియన్ సొసైటీ రికగ్నైజ్ ద సెక్షువల్ చాయిస్ ఆఫ్ ఓన్లీ ద బాయ్స్ సో ఫార్, నాట్ ద గర్ల్స్, and it has also prohibited the sexual choice of the third gender. So it is social or common sense morality. Constitutional morality, second generation new constitutionalism ప్రకారం ఈ సెక్షువల్ చాయిస్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. నేను ఎవరితో లైంగిక అవసరాలని తీర్చుకునే అవసరం నాకుంది అనేటటువంటిది. అంటే దీని నుంచి వచ్చేటటువంటి మరో డైమెన్షనే సేమ్ సెక్స్ మ్యారేజ్. సో ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్లో భాగంగానే ఎ మ్యాన్ having a preference for marrying another man. ఒక పురుషుడికి మరో పురుషుడితో వివాహం చేసుకునేటటువంటి ఒక చాయిస్, ఒక మహిళకి మరొక మహిళను వివాహం చేసుకునే చాయిస్, ఇది సేమ్ సెక్స్ మ్యారేజ్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సెక్షువల్ చాయిస్ నుంచి వస్తుంది. అంటే ఫ్యూచర్లో ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేటటువంటిది ఏ రకంగా మారచ్చు అంటే ఏ రకంగా మారుతుంది అని అంటే, ఇప్పుడు ఇండియన్ సొసైటీ పార్ట్ ఉంది కదా, దాంట్లో కూడా మీకు ఉపయోగపడవచ్చు ఈ పాయింట్. ఇండియన్ సొసైటీలో కీలకమైనటువంటి అంశాలు ఈ ఫ్యామిలీ, తర్వాత మ్యారేజ్, ఇటువంటి తర్వాత రిలీజన్, క్యాస్ట్, ఇటువంటి అంశాలు. ఇప్పుడు ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ట్రాన్స్ఫర్మింగ్ ఫ్రమ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. ఇనీషియల్గా మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, దాన్ని తర్వాత ఈ చదువు ఇలాంటి పేర్లతోటి, ఉద్యోగాల పేర్లతోటి ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీ అయ్యింది. అంటే జాయింట్ ఫ్యామిలీ అలాగే ఉంటుంది, బట్ వాళ్ళకి సంబంధించిన పిల్లలు వేరు వేరు చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీ. ఆ తర్వాత కాలంలో ఈ ఇండివిజువల్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది. ఆ తర్వాత లెవెల్లో ఏవి సింగిల్ ఫ్యామిలీస్ వచ్చినాయి, అంటే ఒకే వ్యక్తి ఫ్యామిలీగా ఉండడం. సో మరి ఫ్యూచర్ ఏంటి? ఫ్యామిలీ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్లో ఏమైంది? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చినాయి. మ్యారేజ్ అనేది ఫ్యామిలీకి ఒక మూలాధారం. ఆ మ్యారేజ్ లేకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి మొదలైనవి. 2021లో యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు, హౌ డూ యూ అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. అక్కడ కూడా పేపర్ 1లో, జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీ అనే ఒక టాపిక్ ఉంటుంది. అక్కడ అడిగినటువంటి క్వశ్చన్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనే అంశాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? దెన్ వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్? ఫ్యూచర్లో మనకి ఏమి రావచ్చు అంటే, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ ఉంది. మ్యారేజ్ అంటే ఏంటి? ఫండమెంటల్ మీనింగ్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటి? ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి వివాహం చేసుకోవడం, వాళ్ళ కుటుంబాల పరస్పరం అనుబంధం, ఇటువంటిది సోషాలజీలో వచ్చే డెఫినేషన్. బట్ గవర్నమెంట్ అబ్జెక్షన్ ఏంటి అంటే, సేమ్ సెక్స్ మ్యారేజెస్కి ద వెరీ ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్ విల్ బీ thwarted ఇఫ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్ ఆర్ అలౌడ్. అంటే ఒకే స్త్రీ పురుషులు ఇద్దరు స్త్రీలు కానీ ఇద్దరు పురుషులు కానీ వివాహం చేసుకుంటే వివాహం అనే పదానికి ఇవ్వాల్సినటువంటి నిర్వచనమే మారిపోతుంది. అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి నిర్వచనమే మారిపోతుంది. అంటే ఇదంతా ఎలా వస్తుందంటే, న్యూ కాన్స్టిట్యూషనలిజం అనేటటువంటి డైమెన్షన్ నుంచి వచ్చేటటువంటి పర్స్పెక్టివ్. సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేటటువంటిది అలవ చేయడం జరిగితే కనుక వచ్చే పరిస్థితి అది. అఫ్కోర్స్ సుమారుగా 50 దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అలౌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సోషలాజికల్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకున్నాక కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ అనే దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, మోనోగమి, బైగమి, పాలిగమి, ఇట్లా మ్యారేజెస్ కూడా వస్తున్నాయి. ఆ రకాల మ్యారేజీలు అనేవి, ఈ పాలిగమి లేకపోతే బైగమి, ఇటువంటి మ్యారేజ్లన్నీ అప్పుడున్నటువంటి సామాజిక అవసరాల ప్రకారం ఉండేవి. ఇప్పుడు సామాజిక అవసరాలు మారినాయి కాబట్టి ఆ బైగమి కానీ పాలిగమి కానీ ఇప్పుడు రెలవెంట్ కాదు. ఇప్పుడు కన్యాశుల్కం అనేది ఉండేది ఒకప్పుడు. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆ కన్యాశుల్కం అవసరం. తర్వాత
కట్నం వ్యవస్థ వచ్చింది, వరకట్నం అనే వ్యవస్థ వచ్చింది. గ్రాడ్యువల్గా అది కూడా తగ్గిపోతుంది. ఈ సామాజిక అవసరం అనేది ఎలిమినేట్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో కూడా మ్యారేజ్ అనే దానికి, ఫ్యామిలీ అనే దానికి నిర్వచనాలు మారచ్చు. ఇప్పుడు సోలోగమి అనేది కరెంట్ ట్రెండ్ నడుస్తుంది. సోలోగమి, మోనోగమి అంటే ఒకళ్ళే మ్యారేజ్ చేసుకోవడం. సోలోగమి అంటే ఎవరికి వాడినే మ్యారేజ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకో, నన్ను నేనే మ్యారేజ్ చేసుకోవడం. ఐ డోంట్ బాదర్ అబౌట్ ది అదర్ మ్యాన్ ఆర్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ది అదర్ ఉమెన్ టు గెట్ మ్యారీడ్. మరొక స్త్రీని కానీ మరొక పురుషుడిని కానీ వివాహం చేసుకోవడం నాకు సంబంధం లేదు. కాబట్టి నా స్వేచ్ఛ నాదే, నా జాబ్ నేను చేస్తా అనే టైప్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఆస్ట్రేలియాలో ఒక డేవిడ్ అనే ఒకడు సోలోగమి చేసుకున్నాడు, తనంతట తాను వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తన వివాహం మీద తనకి విరక్తి వచ్చింది, విడాకులు కూడా తీసుకున్నాడు. 3 నెలలకి తనకి తనే విడాకులు తీసుకున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఏంటి మరి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి అంటే దేర్ విల్ బి వర్చువల్ ఫ్యామిలీస్ అండ్ వర్చువల్ మ్యారేజెస్. వర్చువల్ ఫ్యామిలీ అంటే ఏంటి? A family seems to exist but really does not exist. నువ్వు స్త్రీని వివాహం చేసుకోవాలా, పురుషుని వివాహం చేసుకోవాలా, ఎల్జీబీటీక్యూఆ, ఇవెవ్వరూ అడగరు. నీకు కావలసిన మెషిన్ని నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు. యు ఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ ద హ్యూమన్ బీయింగ్స్, యూ ఆర్ మ్యారీయింగ్ ద మెషిన్స్. యంత్రాలను వివాహం చేసుకుంటున్నాం. పర్టికులర్లీ విత్ ది పెనట్రేషన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, హ్యూమనాయిడ్ రోబోటిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమనాయిడ్ రోబోటిక్స్. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అంటే ఏ రోబో దట్ లుక్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, అంటే మన చిట్టి రోబో లాగా అనమాట. అది హ్యూమనాయిడ్ రోబోట్. అండ్ అలాగే దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ ఎప్పుడైతే పెడతామో దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు మ్యారీ దట్ మెషిన్. అది ఆ యంత్రాన్ని వివాహం చేసుకోవడానికి నీకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే అది నువ్వు చేసిన ప్రోగ్రాం ప్రకారం నిన్ను ప్రేమిస్తుంది. నీకు చేసుకుని సపోజ్ బోరు కొట్టింది అనుకో, ఎప్పుడైనా సరదాగా కొట్లాడాలి, ఓ బటన్ నొక్కితే చాలు నీ మీద బొంగమూతి పెట్టి కలుగుతుంది. అది దాన్ని నువ్వు బతిమాలితే కానీ ఆ బొంగమూతి తీయదు మళ్ళీ. అలాగే నువ్వు ఇంకో బటన్ నొక్కితే నిన్ను ప్రేమిస్తుంది, ఇంకో బటన్ నొక్కితే నీ మీద అలుగుతుంది, ఇంకో బటన్ నొక్కితే నీతో కొట్లాడుతుంది, గట్టికి కొడుతుంది కాకపోతే. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దట్ ఈస్ ద వర్చువల్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ ఇట్ విల్ నాట్ బీ జస్ట్ ఎ జోక్ టుడే. ఇట్ మే బీ జస్ట్ ఎ జోక్, but it is going to be the order of the day in the future, at least in the next 10 years it will happen. అంటే రాబోయే 10 ఏళ్లలో ఇటువంటి దరిద్రాలని అనేక రకాలుగా చూసేటటువంటి పరిస్థితి. ఈరోజు దరిద్రం అనుకుంటున్నాం, కాకపోతే రేపు అది న్యూ నార్మల్ అయిపోతుంది. ఇది ఏదైతే మనం సపోజ్ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందనుకో, ఒకప్పుడు దాన్ని 10 ఏళ్ల క్రితం దరిద్రం అనుకునేవాడు, చెత్త పరిస్థితులు అనుకునేవాడు. బట్ ఇది ఈరోజు అది న్యూ నార్మల్ అయిపోయింది, ఒక సర్వసాధారణమైన పరిస్థితి. కాబట్టి సెక్స్ అనేటటువంటి డైమెన్షన్ని కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఇది ఒకటే కాదు, అంటే నాట్ ఓన్లీ టు బి వ్యూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రొహిబిటింగ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఆల్సో బిట్వీన్ ది ఎల్జీబీటీక్యూస్. అండ్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఏ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ ఆల్సో ఏ మ్యాటర్ ఆఫ్ సెక్షువల్ చాయిస్. ఈ డైమెన్షన్ని కూడా అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇట్లా స్ట్రక్చరల్ ఆస్పెక్ట్, బేసిక్ స్ట్రక్చర్ అనేదేమో రాజ్యాంగం ఎలా అయితే మనకి కనపడుతుంది అనే దాని పర్స్పెక్టివ్లో చూడడం. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు కేశవానంద్ భారతిలో కేసులో చెప్పడం, అవన్నీ కూడా అవుట్డేటెడ్ ఆస్పెక్ట్స్. 1973, ఇప్పుడేమో 2023 దాటేసాం. అంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటి డైమెన్షన్ 50 ఏళ్ళు అయింది. బట్ ఇప్పుడు ఓన్లీ స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అలాగే సెకండ్ యూనిట్లో మనకి ఉన్నటువంటిది ఇది పార్ట్ 3, 4 and 4A. అంటే సెకండ్ యూనిట్లో మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి పార్ట్ 3, 4 and 4A ఉంటాయి. అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అండ్ ప్రాథమిక విధులు. సో ఫండమెంటల్ రైట్స్ ఒకటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. అంటే ప్రాథమిక హక్కులు, వాటికి సంబంధించిన స్వభావము, పరిధి, తర్వాత వాటి అమలు తీరు ఎలా ఉంది. దెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. తర్వాత
ఈ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, ఈ ఫండమెంటల్ రైట్స్తో పాటుగానే రూల్ ఆఫ్ లా అనేది కూడా చదవాలి. సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా, అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తో పాటుగానే వెల్ఫేర్ స్టేట్ ఫిలాసఫీ అనేది చదవాలి. అంటే మొత్తం ఉన్నటువంటి ఈ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్, వెల్ఫేర్ స్టేట్, దీంతో సంబంధించిందే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సంక్షేమ రాజ్యం మరియు పంపిణీ న్యాయము, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, పంపిణీ న్యాయం. సో ఇలా ఈ యూనిట్ 2లో ఉన్నటువంటి అంశాలు. సో ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కుల్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి 6 హక్కుల్ని చదవడం ఒకటి, వాటి అమలు తీరు ఎలా ఉంది అనేది ప్రాపర్గా గ్రహించాలి. ఎందుకంటే ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్. అది అంటే ఈ ప్రాథమిక హక్కుల జాబితా అనేది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. బట్ ద ఎగ్జిక్యూషన్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిన్స్. ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి? అమలు ఎలా అవుతుంది, ప్రాథమిక హక్కులు ఎలా అమలు అవుతున్నాయి. సెకండ్ జనరేషన్ రైట్స్ పరిస్థితి ఏంటి, అంటే 2వ తరం హక్కులు ఏంటి. అంటే రైట్ టు లైఫ్ అనేది ఉందనుకుందాం. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో ఉంటుంది. సో రైట్ టు లైఫ్ అనేది కేవలం ఆర్టికల్ 21 పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఇట్ ఈస్గా చదవడం కాదు, దాని ఎన్ఫోర్సబిలిటీ ఎలా ఉంది. ప్రిలిమ్స్లో అడిగితేనేమో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఆర్టికల్ 21 అని అంటాడు. అంటే క్రింది వాటిలో ఆర్టికల్ 21కి సంబంధించి ఏది సరైనది. నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ బై ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది 21లో ఉన్నటువంటిది. చట్టం నిర్ధారించిన పద్ధతులు తప్ప ఏ వ్యక్తి యొక్క జీవితానికి కానీ స్వేచ్ఛకు కానీ ఉల్లంఘన చేయకూడదు. సో ఇది ఈ 21లో ఉన్నటువంటిది. కానీ అది అంతకు మాత్రమే పరిమితం కాదు. when you look into the enforceability of this right, there are as many as 26 supplementary rights to this which are not visible in the constitution. అంటే రాజ్యాంగంలో కనపడని మరొక 26 రకాల హక్కుల వరకు దీంట్లో ఉంటాయి. 26 రకాలు ఎందుకు ఉండాలంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఈ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో 26 రకాల హక్కులు ఉంటాయి. ఆ 26 రకాల హక్కుల్ని సుప్రీంకోర్టు వివిధ రకాల కేసుల్లో ఈ రైట్ టు లైఫ్లో భాగంగా డిక్లేర్ చేసిందన్నమాట. కాబట్టి ఈ 26 రకాల హక్కులకితో పాటుగా సెకండ్ జనరేషన్ రైట్స్ అనేవి ఇప్పుడు వస్తున్నటువంటి 2వ తరం హక్కులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ సంబంధించి యాక్ట్ ఒకటి 2023లో చేశారు, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ డిపిడిపి యాక్ట్ అని అంటాం సింపుల్గా. ఈ డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో దాని డీటెయిల్స్ అన్నీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో. ఆర్ ఎకానమీలో కూడా అడగచ్చు, ఆర్ లేకపోతే గవర్నెన్స్లో అడగచ్చు, ఎందుకంటే గవర్నెన్స్లో ఈ గవర్నెన్స్లో ఉంటుంది కాబట్టి. ఆర్ జనరల్ ఎస్ఏలో కాంటెంపరీ టెక్నాలజీస్ అనేటటువంటి అంశం కనుక వస్తే దాంట్లో భాగంగా సావరిన్ ఏఐ అనేటటువంటి అంశాన్ని గురించి కనుక అడిగితే అనే దానికి సంబంధించి ఇది అడగచ్చు, ఇది రాయాల్సి ఉంటుంది. జనరల్ ఎస్ఏలో ఈ చట్టం గురించి రిఫరెన్స్ ఇవ్వాలి, డైరెక్ట్గా ఆ చట్టం గురించి అడగరు, దాని గురించిన రిఫరెన్స్ ఇవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో డైరెక్ట్గా అడగచ్చు, ఎకానమీలో అడగచ్చు, ఆర్ లేకపోతే మన గవర్నెన్స్లో కూడా అడగచ్చు దాని డీటెయిల్స్కి సంబంధించి. అండ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం మీద సపోజ్ జనరల్ ఎస్ఏ డైరెక్ట్గా అడగచ్చు, అడిగినప్పుడు దీని గురించి చెప్పాలి. సో దీని నుంచి మనకి పాలిటీ ఓరియంటేషన్ ఎట్లా వస్తుంది, ఇది గవర్నెన్స్కి సంబంధించిన అంశం, పాలిటీకి ఎలా రిలవెంట్. అంటే ఇప్పుడు సపోజ్ రీసెంట్గా మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ హ్యాస్ మేడ్ ఎ రిఫరెన్స్ అబౌట్ సావరిన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక సార్వభౌమాధికార ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటిది అంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు కంట్రోల్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నియంత్రించేటటువంటి గవర్నమెంట్కు ఉండే అధికారాన్ని సావరిన్ ఏఐ అంటారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ సూన్.
ఇటువంటి వ్యవస్థని భారత ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేసుకోబోతుంది. దీని గురించి ఎందుకు ఆలోచన వచ్చింది అంటే రష్మిక వల్ల వచ్చింది. ఆవిడేం చేసింది? ఆవిడేం చేయలేదు, పాపం ఆవిడ మీద దాడి జరిగింది. ఏం దాడి జరిగింది? ఒక డీప్ ఫేక్ టెక్నాలజీ తోటి ఆవిడ ముఖాన్ని వేరే వాళ్ళ ముఖాంతో జోడించడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి కాంట్రవర్సీ. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఈ సావరిన్ ఏఐని తీసుకురావాలని ప్రయత్నంలో ఉంది. ఎందుకు? డీప్ ఫేక్ని కంట్రోల్ చేయాలి కాబట్టి. డీప్ ఫేక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ టెక్నాలజీ. సో మరి ఆ నేపథ్యంలో ఈ డిజిటల్ డేటా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వస్తుంది. దీనికి మరి మన ఫండమెంటల్ రైట్స్కి సంబంధం ఏంటి అని అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రైట్ టు ప్రైవసీ. ఈ డిజిటల్ పర్సనల్ డిపిడిపి యాక్ట్ అనేది ప్రధానంగా రైట్ టు ప్రైవసీ అనే అంశం గురించి చర్చిస్తుంది. అండ్ రైట్ టు ప్రైవసీ అంటే ఏంటి? ఏకాంతపు హక్కు. అండ్ జనరల్గా ప్రతి ఒక్కరూ ప్రైవసీ గురించి మాట్లాడతారు. బట్ నో రైట్, రిమెంబర్ దట్ నో రైట్ షెల్ బి గ్యారంటీడ్ వితౌట్ ఎనీ లిమిటేషన్స్. నో రైట్స్ షెల్ బి గ్యారంటీడ్ వితౌట్ లిమిటేషన్స్ అంటే పరిమితులు లేకుండా ఏ హక్కులు ఇవ్వబడవు. ప్రతి హక్కుకి పరిమితులు ఉండాలి. పరిమితులు ఉంటాయి. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ అరాచకత్వానికి దారితీస్తుంది. స్వేచ్ఛ పరిమితంగా ఉన్నప్పుడే, పరిమితులతో కూడినదై ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యం. అపరిమితమైన స్వేచ్ఛ అరాచకత్వం. అరాచకత్వం అంటే ఏంటి? లాలెస్నెస్. అంటే ఒక ఈవెన్ అడవిలో కూడా కొన్ని చట్టాలు ఉంటాయి, ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా జంతువులు పాటిస్తాయి. జంతువులు పాటిస్తాయి కాబట్టి అడవులు ప్రశాంతంగా ఉంటాయి. అకారణంగా ఏ జంతువు ఇంకో జంతువు మీద దాడి చేయదు. ఎవరి జ్యూరిస్డిక్షన్ వాళ్ళకు ఉంటుంది. ఏ జంతువు మరో జంతువు యొక్క జ్యూరిస్డిక్షన్లోకి పోవు. అక్కడే మనకి తెలిసిపోతుంది. సముద్రం ఉంటుంది, సముద్రంలో చేపలు ఉంటాయి. కొన్ని చోట్ల చిన్న చేపలు ఉంటాయి, కొన్ని చోట్ల పెద్ద చేపలు ఉంటాయి, కొన్ని చోట్ల తిమింగలాలు ఉంటాయి. ఏ చేప మరొక చేప యొక్క జ్యూరిస్డిక్షన్లోకి పోదు. అంటే అవన్నీ రూల్స్ పాటిస్తున్నాయి. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. వెన్ వీ డు నాట్ ఫాలో ద రూల్స్ మీన్స్ వీఆర్ నాట్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎంజాయింగ్ అవర్ లిబర్టీ. మన స్వేచ్ఛని పాటించడంలో, మన స్వేచ్ఛను ఉపయోగించుకోవడంలో మన పరిమితులు మనం అనుసరించట్లేదు, స్వచ్ఛందంగా అనుసరించట్లేదు. కాబట్టి స్టేట్ కావాలి, గవర్నమెంట్ కావాలి. ఆ గవర్నమెంట్ ద్వారా ఇంపోజ్ చేసే లిమిటేషన్స్ కావాలి. అండ్ ఈ డిపిడిపి యాక్ట్ అనేది మనకి ఒకవైపు రైట్ ఇస్తూనే ఇంకోవైపు లిమిట్స్ కూడా ఇస్తుంది. మనకి ఇచ్చే రైట్ ఏంటి? రైట్ టు ప్రైవసీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు రెగ్యులేట్ దిస్ రైట్ టు ప్రైవసీ. ఏకాంతపు హక్కుని గవర్నమెంట్కి రెగ్యులేట్ చేసేటటువంటి అధికారాన్ని. సో ఇటువంటి సెకండ్ జనరేషన్ రైట్స్ గురించి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ ద బేసిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఎలాగో చదవాలి, దాంతోపాటు ఈ రెండవ తరం హక్కులు, వాటి అమలు విధానం ఎలా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో వినపడుతున్నటువంటి మరో హక్కు రైట్ టు ఇంటర్నెట్. ఎవ్రీబడి సేస్ దట్ రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ మై రైట్ టు లైఫ్. ప్రతి ఒక్కరూ కూడా అదేంటో తెలియకుండా ఈ రైట్ టు ఇంటర్నెట్ నా జీవించే హక్కు అని అంటారు. ఎవరైతే అంటున్నారో అట్లీస్ట్ వాళ్ళు. రైట్ టు ఇంటర్నెట్ కెనాట్ బి గ్యారంటీడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటికైతే అంటే ఒక 10 సంవత్సరాల వరకు అయితే ఇంటర్నెట్ అనే దాన్ని జీవించే హక్కుగా గ్యారంటీ చేసేటటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా సందర్భాల్లో ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్నెట్ ఆపేస్తున్నారు. ఇంటర్నెట్ ఆపేయడం వల్ల మా జీవించే హక్కు పోతుంది. ఇది ఒక వర్గం చేసే ఆర్గ్యుమెంట్. బట్ నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఏంటి? మరి ఇంటర్నెట్ రైట్ ఇస్తే దాన్ని సామాన్య ప్రజలేమో ఉపయోగించుకోలేకపోతున్నారు, టెర్రరిస్టులు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు? జాతీయ భద్రతకి ముప్పు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని ఉంటాయి. ఓటీటీ అంటే ఏంటి? ఓవర్ ద టాప్. మరి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే మనకి జనరల్గా మనం అనుకునేది ఏంటి? ఈ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇవి మాత్రమే అనుకుంటాం. యాక్చువల్గా ఓటీటీ అంటే ఈవెన్ మన ఫేస్బుక్ ఓటీటీయే, ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓటీటీయే, ఆర్ వాట్సాప్ కూడా ఓటీటీయే. అంటే విచ్ గోస్ బియాండ్ ద గవర్నమెంట్ కంట్రోల్. సో నౌ ద డిపిడిపి చట్టం ద్వారా ఏం చేస్తుంది గవర్నమెంట్? వీటి మీద కూడా కంట్రోల్ తెచ్చుకుంటుంది. అండ్ దీనివల్ల ఇది కనుక లేకపోతే ఏమవుతుందంటే, ఈ కంట్రోల్ కనుక లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు బురాన్ వనీ అని ఒకడు ఉండేవాడు, ఒక టెర్రరిస్ట్. వాడు జమ్మూ కాశ్మీర్లో ఫేస్బుక్ నిషేధించారని చెప్పి, ఎందుకంటే సోషల్ మీడియా వాజ్ ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ప్లాట్ఫామ్స్ ఫర్ రిక్రూటింగ్ ద టెర్రరిస్ట్స్.
టెర్రరిస్టుల రిక్రూట్మెంట్కి సోషల్ మీడియా అనేది ఒక కీలకమైనటువంటి విభాగం. సో ఈ కాంటెక్స్లో ఏం జరుగుతుంది అని అంటే పరిస్థితిలో ఈ వాడు సొంతంగా ఒక క్యాష్ బుక్ అని చెప్పి సొంతంగా ఒక యాప్ తయారు చేసుకున్నాడు. కాశ్మీర్ బుక్ అన్నట్టుగా ఫేస్బుక్ని క్యాష్ బుక్గా మార్చి వాడు తయారు చేసి హీ వాజ్ రాడికలైజింగ్ ద యూత్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఆ తర్వాత అఫ్కోర్స్ 2016 ఆ టైంలో టెర్రరిస్టుల ఏరివేతలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతన్ని కూడా ఏరేసింది. ఆ తర్వాత ప్రశాంతంగా ఉంది, రాడికలైజేషన్ అనేది తగ్గిపోయింది. సో కాబట్టి నీకు మరి నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంటా, రైట్ టు ఇంటర్నెట్ ఇంపార్టెంట్? సో ఇంటర్నెట్ షట్ డౌన్ ఈజ్ నెసెసరీ ఈవల్, తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఈవెన్ మన తెలంగాణ స్టేట్ డివిజన్ మూమెంట్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనకి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేసారు. నోబడీ కుడ్ ఏబుల్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ దట్. సో ఇట్ ఈస్ నెసెసరీ సమ్ టైమ్స్. అదేవిధంగా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దేశంలో ఆల్మోస్ట్ 60% గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్స్ లేవు. విద్యుత్ కనెక్షన్ లేని పరిస్థితుల్లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గ్యారంటీ ద రైట్ టు ఇంటర్నెట్ యాజ్ అ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21? సో ముందుగా నీకు ఇంటర్నెట్ కావాలంటే ఒక మొబైల్ ఫోనో లేకపోతే ఒక ల్యాప్టాపో ఏదో ఒకటి ఉండాలి. మరి ఆ మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే దానికి కనెక్టివిటీ కావాలి, ఇది ఛార్జింగ్ కావాలి. ఛార్జింగ్ చేసిన తర్వాతనే కనెక్టివిటీ ఇష్యూ. సో కాబట్టి వెన్ ద 60% ఆఫ్ ది విలేజెస్ ఇన్ ద కంట్రీ ఆర్ నాట్ హ్యావింగ్ ది electrical connections, there is no question of guaranteeing the right to internet immediately. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అంటే వాట్ ఈస్ ద పాసిబిలిటీ, ఎక్స్టెంట్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ గ్యారంటీయింగ్ ద రైట్ టు ఇంటర్నెట్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఇంటర్నెట్ని ఒక ప్రాథమిక హక్కుగా ఎంతవరకు సాధ్యం చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇవ్వచ్చు. అంటే దాని ఎన్ఫోర్సబిలిటీ. ఇప్పుడు ఆర్టికల్ 21లో 26 రకాల హక్కులు ఉన్నాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి వివిధ తీర్పుల కారణంగా ఆ జ్యూరిస్డిక్షన్ అనేది, దాని పరిధి అనేది ఇంకా పెరుగుతూ ఉంది. సో ఆ డైమెన్షన్లో చూడండి. అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ గురించి, వెల్ఫేర్ స్టేట్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఇటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. సో ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ పరిపాలన ఎలా చేయాలని చెప్పేది. ప్రభుత్వం పరిపాలన ఎలా చేయాలి ప్రజల ప్రయోజనం కోసం అని రాజ్యాంగం చెప్తుంది. సంక్షేమ రాజ్యం ఆధారంగా చేయాలి అంటే వెల్ఫేర్ స్టేట్ ఓరియంటేషన్లో. ఇప్పుడు రామ జన్మభూమిలో మనకి ఈ రామ్ టెంపుల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత చాలా పేపర్లలో రామరాజ్య స్థాపన జరిగింది అనేటటువంటి అంశం ఒకటి వస్తూ వచ్చింది అనేక రకాల రివ్యూల్లో భాగంగా. సో రామరాజ్యం అంటే ఏంటి అని చెప్పి కొన్ని పేపర్లో చెప్పారు. రామరాజ్యం అంటే అదేదో రాముడు పరిపాలన చేసిన రాజ్యం కాదు. రామరాజ్యం అంటే 8,000 సంవత్సరాల క్రితం, 9,000 సంవత్సరాల క్రితం రాముడు చేసిన పరిపాలన, దాని రిఫ్లెక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అంటే ఈ వెల్ఫేర్ స్టేట్లోనూ డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోనూ ఉంటాయి. రామరాజ్య ఈజ్ నాట్ మియర్లీ కన్స్ట్రక్టింగ్ రామ్ టెంపుల్. ఇట్ ఈస్ అబౌట్ హౌ ది గవర్నమెంట్ ఈజ్ ఎన్షూరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా అందజేస్తుంది. వెల్ఫేర్ ఒకటే కాదు, ఆ వెల్ఫేర్ పర్ఫెక్ట్గా పక్కాగా ఉండాలంటే ఈ వెల్ఫేర్లో భాగంగా గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేయాలి. కొన్ని ఉచితంగా ఇవ్వాలి. అండ్ మరి దానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? డెవలప్మెంట్ ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలి అంటే దేశంలో శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ మూడు కలిస్తే అప్పుడు ఆ దేశంలో రామరాజ్యం ఉంటుంది. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, తర్వాత ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఈ మూడిటి కలయికే రామరాజ్యం. ఇంకెంతకన్నా ఏమి లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాల గురించి గతంలో బీమారు స్టేట్స్ అని ఉండేవి. ఈ బీమారు స్టేట్స్ అంటే ఈ బీహారు, తర్వాత మధ్యప్రదేశ్, ఈ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇటువంటి వాటన్నిటిని పేదరిక రాష్ట్రాలుగా చెప్పేవారు. కానీ ఒక 1 వీక్ క్రితం ఉత్తరప్రదేశ్, ఒక 10 డేస్ క్రితం ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని? ఉత్తరప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ $1 trillion ఎకానమీ ఇన్ ద నెక్స్ట్ 1 year అన్నట్టు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టు. అంటే ఒక బహిరంగంగా చేసినటువంటి సవాల్. $1 trillion ఎకానమీ అంటే అది చిన్నగా అది రాసుకున్నంత ఈజీ కాదు, అది చెప్పినంత ఈజీ కూడా కాదు. ఇండియా 2024-25 నాటికి $5 trillion ఎకానమీ అవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అండ్ ఆల్మోస్ట్ $4 trillion ఎకానమీగా దగ్గరలో ఉంది. ఇంకొక 1 yearలో $5 trillion ఎకానమీ అవుతుంది.
సో ఈ $5 trillion ఎకానమీ అనేది ఏంటి, మొత్తం దేశం మొత్తంకి. అందులో $1 trillion ఎకానమీ మేమే కాంట్రిబ్యూట్ చేస్తాం అంటున్నాడు ఉత్తరప్రదేశ్ సీఎం. అంటే ఇది ఎలా సాధ్యం? ఇది సులభంగా ఒక రోజులో సాధ్యమైనటువంటి అంశం కాదు. $5 trillion $1 trillion యూపీ నుంచి మాత్రమే ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ద 3rd largest egg producer in the country. ఎగ్స్ అతిపెద్ద 3వ గుడ్లు ఉత్పత్తి చేసే రాష్ట్రం. గుడ్లు పెట్టే రాష్ట్రం కాదు, ఉత్పత్తి చేసే రాష్ట్రం. అలాగే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇటువంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఇండస్ట్రియలైజేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అతి వేగంగా పారిశ్రామిక వృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రం. ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టారు, 6 lane roads అనేకం వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ ఉత్తరప్రదేశ్లో రోజుకి 14 కిలోమీటర్ల రోడ్లు వేయబడుతున్నాయి. సో ఎందుకంటే డెవలప్మెంట్ అనే దానికి, ఎకనామిక్ గ్రోత్ అనే దానికి ఫౌండేషన్ ఏంటి? రోడ్ల వల్ల డెవలప్మెంట్ వస్తుందా, డెవలప్మెంట్ వల్ల రోడ్డు వస్తాయా అనేటటువంటి డిబేట్ చాలా కాలం నుంచి ఉన్నటువంటి డిబేట్, ఆల్మోస్ట్ 1950s నుంచి ఉన్నటువంటి డిబేట్. ఈ రెండు సైమల్టేనియస్గా పోతాయి. రోడ్డు వేస్తే డెవలప్మెంట్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తే రోడ్లు ఇంకా ఎక్కువ వస్తుంది. రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. అండ్ లా అండ్ ఆర్డర్ గురించి, ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్గా ఉంటుందో మనకు తెలుసు. ఆ వరస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ మాఫియా వాళ్ళంతటా వాళ్ళే పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది ప్రస్తుతం. మమ్మల్ని సంపొద్దు, మమ్మల్ని టేక్ ఓవర్ చేసుకోండి అని. దీని నుంచి వచ్చిందే ఈ బుల్డోజర్ కల్చర్ నుంచి వల్ల వచ్చింది ఇదంతా అని అంటున్నారు. అండ్ ఇది కూడా ఒక ఇష్యూనే, ఏది బుల్డోజర్ రైటా రాంగా అనేది. బుల్డోజర్ రైటా రాంగా అనేది పక్కన పెడితే ఇది లీగల్. నథింగ్ ఈజ్ డన్ ఇల్లీగల్లీ, బుల్డోజింగ్ ఈజ్ డన్ లీగల్లీ. లీగల్గా ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఒక 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎవడో కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకుని దాని మీద ఏదో కన్స్ట్రక్షన్ చేశాడు. దాన్ని బుల్డోజర్ ద్వారా తొలగించడం లీగలా ఇల్లీగలా? డెఫినెట్లీ లీగలే. ఎందుకంటే ఒక ప్రభుత్వ ల్యాండ్ని ఎవడో ఆక్యుపై చేసుకున్నప్పుడు బుల్డోజర్ ద్వారా దాన్ని తొలగిస్తే ఇల్లీగల్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి నోవేర్ ఇట్ ఈస్ బీయింగ్ స్టాప్డ్ ఈవెన్ బై ద జ్యుడిషియరీ ఆల్సో. నోవేర్ ఇట్ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్ బై ద జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించలేకపోవడానికి ప్రధానమైన కారణం అదే. దీనికోసం స్పెషల్గా ఒక మల్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. మల్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇట్లా ఒక 5-6 రకాల డిపార్ట్మెంట్లు ఎవరైతే ఈ ల్యాండ్స్కి సంబంధించిన గ్రామింగ్ రిలేటెడ్గా ఉంటారో అట్లా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి? ఒక స్పెషల్ టీం అన్నమాట. ఆ స్పెషల్ టీం ఏం చేస్తుందంటే ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి ఎవరెవరైతే గ్రాబింగ్ చేశారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇల్లీగల్ ఆక్యుపేషన్ కాబట్టి. ఇమీడియట్గా నెక్స్ట్ డేనే దాన్ని సంబంధించిన నోటీస్తో పాటు బుల్డోజర్ వెళ్ళిపోతుంది. ఆ బుల్డోజర్ డ్రైవర్ ఇదిగో నోటీస్ వచ్చింది, మీరు తీసుకొస్తున్నాం, మీరు బయటకు వస్తారా రాండి, లేకపోతే ఉంటే ఉండండి, మేమైతే తీసేస్తామని లేపేస్తాడు. లేపేస్తే లేచిపోతుంది, అంతే. నువ్వు కోర్టుకి వెళ్తానంటే ఎవరికి కాదు, నో ప్రాబ్లం. కోర్టుకి వెళ్ళి ఎన్ని కోర్టుకి వెళ్తావు? వరల్డ్ కోర్టుకు కూడా వెళ్ళి కావాలంటే ఏ ప్రాబ్లము రాదు. ఎందుకు? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. కాబట్టి ఏదైతే ఇల్లీగల్ జరిగిందో దాన్ని లీగలైజ్ చేయడానికి ఉన్నటువంటి ప్రొసీజర్లను ఉపయోగించుకుంటూ శాంతి భద్రతలని కాపాడడం జరుగుతుంది. వెన్ యు ఆర్ రీఇన్ఫోర్సింగ్ ది లా అండ్ ఆర్డర్, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ట్రస్ట్ అమాంగ్ ద ఇన్వెస్టర్స్. అది శాంతి భద్రతలను ఎప్పుడైతే నువ్వు పునరుద్ధరించడం జరిగిందో ఇన్వెస్టర్లలో ఈ రాష్ట్రం మీద విశ్వాసం పెరిగింది. ఎప్పుడైతే విశ్వాసం పెరిగిందో పెట్టుబడులు పెరిగాయి. పెట్టుబడులు పెరగడంతో ఏమైంది? ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అండ్ ఎప్పుడైతే ఉద్యోగాలు సృష్టించబడ్డాయో ఆర్థిక వ్యవస్థ మల్టీప్లయర్ ఎఫెక్ట్కి గురవుతుంది. మల్టీప్లయర్ ఎఫెక్ట్ వల్ల మొత్తం అన్ని రకాల రంగాలు అభివృద్ధి చెందుతాయి. సో ఇట్లా ఉత్తరప్రదేశ్ మనకు ఈ కాంబినేషన్ చూసుకోవచ్చు. ఇది రామరాజ్య స్థాపన అనేటటువంటి డైమెన్షన్ నుంచి వెల్ఫేర్ స్టేట్, కేవలం వెల్ఫేర్ మాత్రమే కాదు, ఆ వెల్ఫేర్ చేయాలంటే కొన్ని ఉచిత పథకాలు అమలు చేయాలి. ఉచిత పథకాలు అమలు చేయాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ట్యాక్సులు పే చేసే వాళ్ళు పెరుగుతారు. అలాగే ఈ తర్వాత నెక్స్ట్ శాంతి భద్రతలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే శాంతి భద్రతలు మెరుగుపడుతాయో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మోర్ ఇండస్ట్రీస్ విల్ కమ్. దట్ విల్ బ్రేక్. వాట్ విల్ బ్రేక్? విల్ బీ బ్రోకెన్. The vicious circles of the poverty will be broken.
ఇటువంటి మూడింటిని కనుక ఇంటిగ్రేటెడ్గా ప్రజెంట్ చేయగలిగితే విషస్ సర్కిల్స్ ఆఫ్ పావర్టీ అంటే పేదరిక విషవలయాలు అనేవి ఛేదించగలుగుతాం. పేదరిక విషవలయాలను ఛేదించడం అనే దానికి కేవలం గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రమే ఒకప్పుడు ఉన్నటువంటి నమ్మకం. అంటే 1950s ఉన్నటువంటి థియరీ ప్రకారం, రాగ్నార్ నర్క్స్ అనే ఒక ఎకానమిస్ట్ ప్రకారం, టు బ్రేక్ ది vicious circles of poverty, you are supposed to invest more and more, but that is not adequate. సో ఈ విషస్ సర్కిల్స్ ఆఫ్ పావర్టీని బ్రేక్ చేయాలి అంటే పేదరిక విషవలయాల్ని ఛేదించాలి అంటే పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు రావాలంటే వాళ్ళకి విశ్వాసం ఉండాలి, ఇక్కడ పెట్టుబడి పెడితే మా పెట్టుబడికి సేఫ్టీ అని చెప్పి. దానికోసం శాంతి భద్రతలని ఉండాలి. అండ్ దాంతోపాటు ఏం కావాలి అంటే సంక్షేమాన్ని కూడా అమలు చేయాలి. ఎప్పుడైతే సంక్షేమాన్ని అమలు చేస్తామో ప్రజల జేబుల్లో డబ్బులు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ప్రజల జేబుల్లో డబ్బులు ఉంటాయో సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్ ఈజ్ అ బేసిస్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ది అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెండిచర్. వెల్ఫేర్ అనేది వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఖర్చుల్ని తగ్గిస్తుంది. వ్యక్తిగత ఖర్చులు ఎప్పుడైతే తగ్గుతాయో మన సేవింగ్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మన సేవింగ్స్ పెరుగుతున్నాయో అది ఇండైరెక్ట్గా యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఈ ఫ్రీ బీస్ గురించి అంటే ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు, వీటి గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఉత్తరప్రదేశ్ మోడల్లో లాగా సంక్షేమం అమలు చేయాలి, దాంతోపాటు లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలి, అండ్ డెవలప్మెంట్ మీద ఇగ్నోర్ చేయకూడదు. సో అప్పుడు రామరాజ్య స్థాపన, సంక్షేమ రాజ్యం గురించి ఏదైతే మనం అనుకుంటున్నామో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే అనుకుంటామో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా ఇవి ఎలా అమలు అవుతాయి అనేదేమో మెయిన్స్ క్వశ్చన్ అయితే, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అనేదేమో ప్రిలిమ్స్ క్వశ్చన్. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పి క్వశ్చన్ ప్రిలిమ్స్లో ఇస్తాడు. మెయిన్స్లో ఏమంటారు, దో ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేషన్ టు ఇంప్లిమెంట్ ది ఫండమెంటల్ డ్యూటీస్, దే ఆర్ ఎన్ఫోర్స్డ్ బై ది గవర్నమెంట్ కమెంట్ అని అంటాడు. అంటే ప్రాథమిక విధులను అమలు చేయడం తప్పనిసరి కాకపోయినా ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి కావలసిన పరిస్థితులను సృష్టించింది, వ్యాఖ్యానించమంటాడు. ఫండమెంటల్ డ్యూటీస్ అమలు కాకపోతే ఏంటి అనే దానికి ఏం సమాధానం లేదు. ఆర్టికల్ పార్ట్ 4A భాగంగా ఉన్నటువంటి ఆ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్, టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, టు రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు రెస్పెక్ట్ ద ఉమెన్ అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ. కానీ ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో ఎక్కడా కూడా ఏమీ లేదు. ఏమని, ఇఫ్ యూ డు నాట్ రెస్పెక్ట్ ద ఉమెన్ వాట్ విల్ హ్యాపన్ అనే దానికి ఆన్సర్ ఏం లేదు. నువ్వు మహిళల్ని గౌరవించడం నీ ప్రాథమిక విధి, గౌరవించకపోతే నీకేం శిక్ష అనేది ప్రాథమిక విధుల చాప్టర్లో లేదు. బికాస్ దే ఆర్ నాట్ జస్టిసబుల్ లైక్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశిక సూత్రాలు ఎలాగో ఇవి కూడా న్యాయసమ్మతమైనవి కావు, కోర్టుల ద్వారా అమలు కావు. కానీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎలా అమలు చేస్తుంది? డైరెక్ట్గా ఫండమెంటల్ డ్యూటీస్ పర్స్పెక్టివ్లో కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ కనెక్టెడ్గా ఉన్న రకరకాల చట్టాల ద్వారా, అది అంటే వేరే చట్టాల ఆధారంగా పరిరక్షిస్తుంది. ఇప్పుడు మనకి ఇది సపోజ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ ద వర్క్ ప్లేసెస్ యాక్ట్ అని ఉంది. అంటే పనిచేసే చోట మహిళలపై సెక్షువల్ హరాస్మెంట్ నిషేధించేటటువంటి చట్టం. సో దాని ఆధారంగా ఈ ఫండమెంటల్ డ్యూటీ అమలు అవుతుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆధారంగా మనకి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్ అనే డ్యూటీ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలా ప్రతి డ్యూటీకి సంబంధించి ఒక చట్టం అమలు అవుతుంది. డైరెక్ట్గా డ్యూటీస్లో లేదు, వేరే పర్స్పెక్టివ్లో ఉంటుంది. కాబట్టి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని వాటి అమలు తీరు నేపథ్యంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి, అవి ఉండాల్సిన అవసరం ఉందా? ఫండమెంటల్ డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేయడం అనేది అబ్లిగేషన్ కానప్పుడు అది రాజ్యాంగంలో ఎందుకు పెట్టుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద క్వశ్చన్ అడుగుతారు. తర్వాత ఈ యూనిట్ 3లో సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి, ప్రభుత్వ యంత్రాంగం. సో ఈ ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా రెండు, యూనియన్ గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఈ అంశాల మీద క్వశ్చన్ ఉంటుంది. సో రాష్ట్రపతి కేంద్రంలో, రాష్ట్రంలో గవర్నర్, రాష్ట్రపతి ఎన్నిక విధానము, తొలగింపు విధానము, కాల పరిమితి, ఇటువంటి అంశాలన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ in terms of their execution are important from the mains point of view. రాష్ట్రపతి, గవర్నర్ల ఎన్నిక ఆర్ నియామకం, వాళ్ళ కాల పరిమితి ఎంత, ఇటువంటి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ప్రిలిమ్స్ కోసం అడుగుతారు. మెయిన్స్లో వాళ్ళ అధికారాలకు సంబంధించిన డైనమిక్స్, వాటి అమలు తీరు ఎలా ఉంది అనేదేమో మెయిన్స్లో అడుగుతారు. అంటే ఇప్పుడు సపోజ్ గవర్నర్ అనేది ఏ ఎగ్జామ్లో అయినా సరే డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే every time it is in the controversy in any state. Governor as a chancellor of the universities అనే అంశం మీద క్వశ్చన్ అడగచ్చు. యూనివర్సిటీల, రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్సలర్గా గవర్నర్ యొక్క పాత్ర ఏంటి, దాని కాంట్రవర్సీ ఏంటి అనే దాని మీద మెయిన్స్లో క్వశ్చన్ అడుగుతారు. ప్రిలిమ్స్లో ఏం క్వశ్చన్ అడుగుతారు, సపోజ్ గ్రూప్ 1 TSPSC గ్రూప్ 1 సెకండ్ ప్రిలిమ్స్లో అడిగినట్టుగా, విచ్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ that the governor should not be continued as a vice chancellor of the universities. యూనివర్సిటీల ఛాన్సలర్గా ఏ కమిటీ గవర్నర్ని ఛాన్సలర్గా ఉండకూడదని చెప్పి సూచించింది అనే క్వశ్చన్ ఏ విధంగా అయితే అడగడం జరిగిందో, మెయిన్స్లో అది అడిగితే ఏముంటుంది, వెదర్ గవర్నర్ షుడ్ బి కంటిన్యూడ్ యాజ్ అ ఛాన్సలర్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ అడుగుతారు. ఎందుకని అడుగుతారు, సుమారుగా ఒక 12 రాష్ట్రాల్లో ఈ గవర్నర్ని ఛాన్సలర్గా ఉంచకూడదు అని చెప్పి తీర్మానాలు జరిగింది. Governor should not be continued as a chancellor. As many as 12 states in the country have made such resolutions. But suppose most controversial has been from Kerala and West Bengal. అలాగే తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి తీర్మానం చాలా వివాదాస్పదమైంది. ఎందుకంటే వాళ్ళు చట్టాలు కూడా చేశారు, తీర్మానాలు మాత్రమే కాదు. క్యాబినెట్ తీర్మానం చేయడం ఒకటి, చేసిన తర్వాత అసెంబ్లీ చట్టం చేయడం ఒకటి. సో ఈ 3 రాష్ట్రాల్లో అయితే బిల్లులు కూడా తయారు చేసేసి ఆ గవర్నర్కే మళ్ళీ పంపిస్తారు. ఏ గవర్నర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ది ఛాన్సలర్ ఆఫ్ ది స్టేట్, అప్రూవ్ దిస్ అని చెప్పి పంపించారు అనుకో, మరి ఆ గవర్నర్ ఆమోదించుకోవాలి, ఎస్ ఐ డోంట్ వాంట్ టు బి ఛాన్సలర్ అని చెప్పి. మరి అది సాధ్యం అవుతుందో ప్రాక్టికల్గా? ఇంపాసిబుల్, ఏ రాష్ట్రంలోనూ దాన్ని అప్రూవ్ చేయలేదు. సో మరి అటువంటి నేపథ్యంలో ఇంత కాంట్రవర్షియల్ ఉన్నటువంటి అంశాన్ని మెయిన్స్లో క్వశ్చన్ అడుగుతారు అనమాట. అంటే ఏ కమిటీలు, అప్పుడు ఏం రాయాలి మీరు, వెదర్ గవర్నర్ షుడ్ బి కంటిన్యూడ్ యాజ్ అ ఛాన్సలర్ ఆర్ నాట్ అనే దానికి ఏ కమిటీలు గవర్నర్ని ఛాన్సలర్గా కొనసాగించాలని చెప్పారు, పూంచి కమిటీలు లాంటివి ఎందుకు గవర్నర్ని ఛాన్సలర్గా కొనసాగించొద్దు అని చెప్పారు. సుప్రీంకోర్టు మాత్రం దీనికి అనుకూలంగానే ఉంది. 2023లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో సహా సుప్రీంకోర్టు గవర్నర్ని ఛాన్సలర్గానే కొనసాగించాలని అనుకూలంగానే ఉంది. అసలు దీనికి ఆరిజిన్ ఎక్కడ, గవర్నర్ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండడం ఎందుకు అనేటటువంటిది ఆరిజిన్ ఎక్కడ? ఆరిజిన్ ఎక్కడంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో మొదలైనటువంటి పద్ధతి. ఎందుకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇది, హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఎవరు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. సో ఈ యూనివర్సిటీలన్నీ అండ్ ఈ 18 ఎప్పుడైతే దాటుతున్నాయో, 20, 21 ఎప్పుడైతే వస్తున్నాయో నీకు ఆలోచించే పద్ధతి పెరుగుతుంది అండ్ రాజకీయాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యమాలు ఎక్కువగా యూనివర్సిటీల్లో మొదలవుతాయి. సో కనుక రాజకీయ ప్రభావం లేకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ గవర్నర్ని ఛాన్సలర్గా చేయడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ విషయంలో. అది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్దేశం యాక్చువల్గా. అక్కడి నుంచి ఆరిజిన్తో మొదలు పెడితే అండ్ 2023 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక 200 పదాల్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలా ఈ గవర్నర్కి సంబంధించి యాజ్ అ ఛాన్సలర్ దాని మీద క్వశ్చన్ ఉండొచ్చు. అలాగే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ విషయంలో ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఇన్ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మరొకరితో సంబంధాలు ఎలా ఉంటాయి అనే పర్స్పెక్టివ్లో క్వశ్చన్ ఉండొచ్చు. మరొకరితో అంటే ఎవరితోటి,
Prime Minister's relations with reference to the foreign policy. Prime Minister relation with the President. Prime Minister relation with the Council of Ministers. ప్రధానమంత్రికి మంత్రిమండలికి, ప్రధానమంత్రికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పార్లమెంట్కి ఉండే సంబంధాలు, ప్రధానమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఉండే సంబంధాలు, అలాగే ప్రధానమంత్రి విదేశాంగ సంబంధాలు. ఫారిన్ అఫైర్స్ జనరల్గా దానికి సపరేట్ మినిస్టర్ ఉంటాడు, కానీ ప్రధానమంత్రి ముద్ర లేకుండా ఫారిన్ అఫైర్స్ ఉండవు. ఇప్పుడు మనకి కొన్ని ఫారిన్ పాలసీస్ ఉంటాయి, మేజర్ ఫారిన్ పాలసీ ఉంది, అండ్ ద మూమెంట్ వీ టాక్ అబౌట్ దెమ్ we think about the prime minister but not about the foreign minister existing at the time. పంచశీల అనగానే మనకి మైండ్లో స్ట్రైక్ అయ్యేది నెహ్రూ వస్తాడు, కానీ అప్పుడున్న విదేశాంగ మంత్రి ఎవడో తెలియదు. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనగానే నెహ్రూయే గుర్తొస్తాడు. సో అట్లా ప్రైమ్ మినిస్టర్ తోటి లింక్ అయి ఉంటుంది ఫారిన్ పాలసీ. సో అలాగే ఇప్పుడు నైబర్హుడ్ ఫస్ట్ అంటే ఈ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఫారిన్ పాలసీ. నైబర్హుడ్ ఫస్ట్ అంటే మన ఇరుగు పొరుగు దేశాలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి పాలసీ. సో ఈ నైబర్హుడ్ ఫస్ట్ అనేటటువంటి పాలసీ పర్స్పెక్టివ్లో ప్రధానమంత్రి పాత్ర ఏంటి అనే క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఫారెన్ పాలసీ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు నైబర్హుడ్ ఫస్ట్. ఎందుకంటే మనం నైబర్హుడ్ ఫస్ట్ అనేటటువంటి పాలసీతో ముందు వెళ్తుంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మాల్దీవులు మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్. నేపాల్ అటువంటి పని చేస్తుంది. బంగ్లాదేశ్ స్నేహంగా ఉంటూనే శత్రుత్వంతో పనిచేస్తూ ఉంటుంది. మయన్మార్ చక్కగా లేదు. సో ఇరాన్ నిన్న మొన్నటి వరకు స్నేహపూర్వకమైన దేశమే, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా అది మళ్ళీ ఇరాన్ తోటి మనకి వివాదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇక న్యాచురల్గా మన శత్రువులైనటువంటి సహజ శత్రువులైనటువంటి చైనా గురించి, పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటువంటి పరిస్థితుల్లో రోల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ రిలేషన్ టు ద ఫారెన్ పాలసీ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు నైబర్హుడ్ ఫస్ట్. సో ఇటువంటి డైమెన్షన్లో అడుగుతారు. అలాగే పార్లమెంటు అసెంబ్లీలకు సంబంధించి స్పీకర్ పాత్ర అడగచ్చు, ఆర్ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పాత్ర గురించి అడగచ్చు. ఎందుకంటే 17th లోక్సభ ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వచ్చింది అండ్ దెర్ ఇస్ నో డిప్యూటీ స్పీకర్. ద 17th లోక్సభ ఇన్ ఇట్స్ ఎంటైర్ 5-year పీరియడ్ దెర్ ఇస్ నో డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ లేకుండానే 5 సంవత్సరాల పాటు ముగిసిపోయింది. 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేడు, కాబట్టి దాని మీద క్వశ్చన్ అడిగినా అడగచ్చు. ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడగచ్చు. ఇట్లా ఈ గవర్నమెంట్ వ్యవస్థ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అలాగే 4వ యూనిట్లో ఏముంది అంటే జ్యుడిషియరీ గురించి, న్యాయ వ్యవస్థ. సో ఈ న్యాయ వ్యవస్థలో భాగంగా స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు, అంటే సుప్రీంకోర్టు గురించి, హైకోర్టుల గురించి, అండ్ ట్రిబ్యునల్స్ గురించి, సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి ఫండమెంటల్ అవగాహన ఉండాలి. అలాగే ఇది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్. అండ్ ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ ఏంది? జ్యుడిషియల్ రివ్యూ, judicial activism, న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష, న్యాయశాఖ క్రియాశీలత, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. న్యాయశాఖ జవాబుదారి. సో ఈ అంశాలన్నీ మేజర్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్. సో సుప్రీంకోర్టు నిర్మాణం, దాంట్లో దాని అధికారాలు, హైకోర్టు నిర్మాణము, దాని అధికారాలు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, పరిపాలనా ట్రిబ్యునల్స్, అవి ఎక్కువగా ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ ఉంటాయి. దెన్ ఆ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాల విషయంలో జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ సమీక్ష, న్యాయశాఖ క్రియాశీలత, తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ,
జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, న్యాయ వ్యవస్థ జవాబుదారు. ఇప్పుడు మనకి ప్రభుత్వంలో 3 అంగాలు ఉన్నాయి. ఏంది? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని. సో శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు 3 ఉన్నాయి. శాసనశాఖ చట్టాలు చేస్తే, ఎగ్జిక్యూటివ్ ఏమో దాన్ని అమలు చేస్తే, జ్యుడిషియరీ వాటిని ఇంటర్ప్రిట్ చేస్తుంది. సో మనకి సపోజ్ అమెరికాలో అనుకో, అమెరికాలో ఉన్నటువంటి విధానంలో ఈ 3 జ్యుడిషియరీ సుపీరియర్. బ్రిటన్లో అనుకో, ఈ 3 లెజిస్లేచర్ సుపీరియర్. అండ్ సపోజ్ వేరే ఇప్పుడు ఫ్రాన్స్ అనుకో, ఎగ్జిక్యూటివ్ సుపీరియర్. ఇండియాలో ఏది సుపీరియర్? ఈ 3 సావర్నిటీ. సపోజ్ సావర్నిటీ అంటే సర్వసత్తాక అధికారం. ఇండియాలో సావర్నిటీ ఎవరికి ఉంది? యాక్చువల్గా రీజనింగ్ ప్రకారం పీపుల్ ఆర్ సావరిన్ హూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్. పీపుల్ ఆర్ సావరిన్ హూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది పార్లమెంట్ అంటే సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటులో ప్రాతినిధ్యం కలిగిన ప్రజలకు ఉంటుంది. అంటే అల్టిమేట్ సావర్నిటీ పీపుల్, బట్ దే డు నాట్ ఎంజాయ్ ద సావర్నిటీ బై దెమ్సెల్ఫ్ because they have representatives in the parliament, they actually enjoy it. Parliamentary form of government kabatti parliament ultimate sovereignty ఉంటుంది, పార్లమెంటుకి సార్వభౌమాధికారం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 13లో ఏముంది? నో లా enacted by the parliament shall violate the fundamental rights. If so, they can be declared void by the court. అంటే ఆర్టికల్ 13 ప్రకారం పార్లమెంటు చేసే చట్టాలు కనుక ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగించే విధంగా ఉంటే వాటిని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది, జ్యుడిషియరీకి ఉంటుంది. సో మరి ఎవరు సుపీరియర్? ఇప్పుడు ఇద్దరిలో పార్లమెంటు సుపీరియర్. కానీ బ్రిటన్లో అయితే పార్లమెంటు ఏ చట్టం చేసినా అది అల్టిమేట్, ఫైనలింగ్. అది దాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు. పార్లమెంట్ ఇన్ బ్రిటన్ కెన్ ఈవెన్ ఇష్యూ ఎ డెత్ వారెంట్ టు ద కింగ్. బ్రిటన్లో పార్లమెంటు రాజుకి వ్యతిరేకంగా మరణ శాసనాన్ని కూడా జారీ చేయొచ్చు. అండ్ ద కింగ్ ఈజ్ సపోజ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ఒక చట్టం మరణ శాసనం అంటే ఏంటి? రాజా నిన్ను చంపుతున్నాము, నీకు ఉరిశిక్ష విధిస్తాం అని చెప్పి పార్లమెంటు చట్టం చేస్తుంది. ఆ చట్టాన్ని చేసి రాజుకు పంపిస్తుంది. అండ్ రాజు దాన్ని తప్పనిసరిగా అంగీకరించాలి. ఇండియాలో లాగా వీటో అధికారం ఉపయోగించే లేదు. సో బట్ ఇండియాలో మాత్రం ఎవరు సుపీరియర్? పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంటు సావరిన్ అన్నది. పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఎగ్జిక్యూటివ్ ఏం చేయొచ్చు? సపోజ్ ఇదే పార్లమెంట్ కనుక రాష్ట్రపతి మీద మరణ శాసనాన్ని జారీ చేసింది అనుకో, రాష్ట్రపతి ఏం చేస్తాడు? వీటో అధికారాన్ని ఉపయోగిస్తాడు. అండ్ ఆ వీటోని ఓవర్ రైడ్ చేస్తూ మళ్ళీ ఇంకో చట్టం చేసింది అనుకో, అప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. సుప్రీంకోర్టు అది జీవించే హక్కుకి ఉల్లంఘన కలిగించే విధంగా ఉంది అని చెప్పి రద్దు చేస్తుంది. ఎవరు సుపీరియర్ అయ్యారు? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ సో యునిక్ దట్ నోబడీ ఈజ్ సుపీరియర్ ఓవర్ ది అదర్స్. ఎవరు మరొకరిపై సుపీరియర్ కాదు. దెర్ ఆర్ థరవ్ మ్యూచువల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అమాంగ్ ద 3, థరవ్లీ ఇంప్లిమెంటెడ్. అంటే ఈ ముగ్గురు కూడా, ఈ మూడు ప్రభుత్వాంగాల మధ్య కూడా పరస్పర నియంత్రణలు, సమతౌల్యతలు జరిగాయి. పరస్పర నియంత్రణ, సమతౌల్యత అంటే మ్యూచువల్లీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ కంట్రోల్స్ ఈచ్ అదర్ అండ్ దేర్ బై ఎన్ష్యూరింగ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. చెక్ అంటే కంట్రోల్ చేయడం, బ్యాలెన్స్ అంటే సమతౌల్యత సాధించడం. సో అటువంటి పద్ధతి ఇండియన్ జ్యుడిషియరీలో ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. నో ఆర్గన్ ఈజ్ సుపీరియర్. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తనను తాను సుపీరియర్గా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ దట్ సుపీరియారిటీ ఈజ్ అగైన్ కౌంటెడ్ డౌన్ బై ఎ లా ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్. అంటే ఇప్పుడు 2023లో సుప్రీంకోర్టు మార్చిలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే తన సుపీరియారిటీని చూపించే ప్రయత్నం చేస్తుందో, చూపించిన ప్రతిసారి ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా ఆ సుపీరియారిటీని తగ్గిస్తుంది. సో ఈ కేసు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏంటి, దెర్ షుడ్ బి ఏ హై పవర్ కమిటీ
టు సెలెక్ట్ ద సిఈసి అండ్ అదర్ కమిషనర్స్. అంటే సిఈసిని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మరియు ఇతర కమిషనర్లని సెలెక్ట్ చేయడానికి ఒక హై పవర్ కమిటీ ఉండాలని చెప్పారు. సో ఈ హై పవర్ కమిటీలో ఎవరు ఉండాలి? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ది లోక్సభ అండ్ చీఫ్ జస్టిస్. అసలు చీఫ్ జస్టిస్ తనంతట తాను దూరిపోయాడు ఎలక్షన్ కమిషనర్ల నియామకం విషయంలో. నీకెవరిచ్చారో హక్కు? అసలు నీకు ఆ సంబంధమే లేదు. ఎలక్షన్స్ నిర్వహించడం ఎగ్జిక్యూటివ్ పని. జ్యుడిషియరీ నువ్వేం చేస్తావు ఇక్కడికి వచ్చి? చీఫ్ జస్టిస్ ఏం చేయాలి ఇక్కడికి వచ్చి? ఏం పని ఉంది నీకు ఇక్కడ? అంటే దీనికి ప్రజాస్వామ్యవాదులు ఇలా చెప్పుకునే వాళ్ళు ఏమంటారంటే, చీఫ్ జస్టిస్ జ్యుడిషియరీ కూడా ఉంటేనే, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ముగ్గురు ఉంటేనే ఒక సమతౌల్యంగా ఎలక్షన్ కమిషన్ని సెలెక్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా పనిచేయగలుగుతుంది. మరి 70 ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదు? ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324(2) ప్రకారం, ఆర్టికల్ 324(2) ప్రకారం పార్లమెంటు ఒక చట్టం చేయొచ్చు. ఏం చట్టం చేయొచ్చు? ఎలక్షన్ కమిషనర్లని ఎలా సెలెక్ట్ చేయాలి అనే దానికి సంబంధించి ప్రొసీజర్ని నిర్ణయిస్తూ చట్టం చేయొచ్చు. బట్ 70 ఇయర్స్ నుంచి చట్టం చేయలేదు పార్లమెంట్. సో చట్టం చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది. ఇంటర్ఫీర్ అయ్యి ఏం చేసింది? ఈ కోర్టులో, ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఒక హై పవర్ కమిటీ పెట్టండి బిఫోర్ ఎనీ లా ఈజ్ ఎనాక్టెడ్. అంటే పార్లమెంటు చట్టం చేయాలి అని చెప్పి 324(2)లో ఉంది కదా, అలాంటి చట్టం చేసే లోపల ఇలాంటి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఈ సిఈసిని సెలెక్ట్ చేయండి, ఇతర కమిషనర్లు సెలెక్ట్ చేయండి అని చెప్పారు. సో ఇది అసలు జ్యుడిషియరీకి సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదు? ఎలక్షన్ కమిషనర్లు ఎవరు? యూజువల్గా ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ అయినప్పటి నుంచి చేసే పని ఎలక్షన్ పని. వాడి పనే అది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ అసిస్టెంట్ కలెక్టర్ అవుతావు. అసిస్టెంట్ కలెక్టర్ ఇప్పుడు 1 ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్లో భాగంగా ఫస్ట్ అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇస్తారు. జాయింట్ కలెక్టర్ అవుతావు, తర్వాత కలెక్టర్ అవుతావు. ఒక కలెక్టర్ని ఏమంటారు? ఈ రిటర్నింగ్ ఆఫీసర్ అని అంటారు. కలెక్టర్ ఇస్ ద రిటర్నింగ్ ఆఫీసర్. మరి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏంటి? రిటర్నింగ్ అంటే వాపస్ చేయడం కాదు ఇక్కడ. బట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు అని చెప్పి చిన్నప్పటి నుంచి బట్టి పడుతున్నాం, కానీ దాని మీనింగ్ ఎప్పుడు చూడలేము. రిటర్నింగ్ అంటే ఏంటి? తిరిగి వెనుకకి ఇచ్చుట. ఏం వెనుకకి ఇచ్చేయాలి? మనం ఓటేసిన తర్వాత బాబు ఇట్రా అని చెప్పి నీ ఓటు నీకు ఇచ్చాడు. మరి ఏం చేస్తాడు రిటర్నింగ్ అంటే? ద లిటరల్ మీనింగ్, వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఈజ్ ఎలక్షన్. రిటర్నింగ్ అనే పదానికి ఉన్నటువంటి అర్థాల్లో ఒకటి ఏంటి అంటే ఎన్నికలు అని అర్థం. సో ఎన్నికల అధికారి సింపుల్గా. అసిస్టెంట్ కలెక్టర్గా ముందు ఎన్నికల పనులు చేస్తున్నాడు, కలెక్టర్కి సహాయం అసిస్టెంట్గా ఉంటున్నాడు. జాయింట్ కలెక్టర్గా ఆ పని చేస్తాడు, సబ్ కలెక్టర్గా ఆ పని చేస్తాడు, కలెక్టర్గా డైరెక్ట్గా అతని రెస్పాన్సిబిలిటీ. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినప్పుడు కూడా అతను ఐఏఎస్ ఆఫీసర్. మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎన్నికల్ని అజమాయిషీ చేస్తున్నాడు. అంటే ఎన్నికల నిర్వహణకి సంబంధించినటువంటి బెస్ట్ నాలెడ్జ్, బెస్ట్ ఎక్స్పర్టైజ్ అండ్ స్పెషలైజేషన్ ఎవరి దగ్గర ఉంది? ఐఏఎస్ అధికారుల దగ్గర ఉంది. ఈ ఎల్ఎల్బి చదువుకున్న కోర్టుల దగ్గర లేదు. సో ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ మోర్ సూటబుల్, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఆర్ మోర్ సూటబుల్, గ్రూప్ 2 ఆఫీసర్స్ ఆర్ మోర్ సూటబుల్. వీళ్ళందరికన్నా పెద్ద సూటబుల్ ఎవరు? టీచర్. టీచర్స్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ ద కండక్టింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఎన్నికల నిర్వహణకి టీచర్లు అత్యుత్తమ సూటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే టీచర్లు ప్రాణాలకు తెగించి ఎన్నికలు నిర్వహిస్తారు. కలెక్టర్ ఎక్కడ ఉంటాడు? జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి అప్పుడప్పుడు హెలికాప్టర్లో వచ్చి ఇలా చూసిపోతూ ఉంటాడు. బట్ టీచర్ మాత్రం ఏం చేస్తాడు? ఈవెన్ నక్సలైట్లు ఎలక్షన్స్ బహిష్కరించాలి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి జిల్లా కూడా వెళ్ళి ఎన్నికలు నిర్వహిస్తున్నాడు. దేర్ ఫోర్ ఐ కన్సిడర్ టీచర్ యాజ్ ద సోల్జర్. సో టీచర్లకి ఇటువంటి ప్రాథమిక అధికారం ఉంది, ప్రాథమిక ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే అధికారులకు ఎక్స్పీరియన్స్ ఉంది. జ్యుడిషియరీకి ఎక్స్పీరియన్స్ లేదు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి. జ్యుడిషియరీ ఏం చేయాలి? ఎలక్షన్ నువ్వు కరెక్ట్గా కండక్ట్ చేసావా లేదా అనేది మాత్రమే చూడాలి. సో అయితే ఒక పాయింట్ చెప్పారు ఈ తీర్పులో. ఏం పాయింట్? బిఫోర్ ఎనీ లా ఈజ్ ఎనాక్టెడ్ there will be a high power committee comprising of Prime Minister, Leader of Opposition and the Chief Justice. సో దీనికి అనుగుణంగా సుప్రీం కోర్టు తీర్పుకి అనుగుణంగా 2023 డిసెంబర్లో పార్లమెంటు సిఈసి అపాయింట్మెంట్
యాక్ట్ ఒకటి చేసింది. సో సిఈసి అపాయింట్మెంట్ యాక్ట్. సో ఇది ఈ చట్టం ప్రకారం ఈ చీఫ్ జస్టిస్ పెట్టమని చెప్పారు కదా ఈ హై పవర్ కమిటీలో. హై పవర్ కమిటీ అనేది తీసేశారు. హై పవర్ కమిటీ కాకుండా సెలక్షన్ కమిటీ అనే పేరు పెట్టారు. ఆ సెలక్షన్ కమిటీలో ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ అ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి నామినేట్ చేసే క్యాబినెట్ మంత్రి ఒకడు ఉంటాడు. ఇక మామూలుగా ఇక వ్యతిరేకత వెంటనే మొదలైపోతుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పుకి ఉల్లంఘన కాదా అనేటటువంటిది చూడాలి ఫస్ట్. ఇది ఉల్లంఘన కాదు. ఎందుకని ఉల్లంఘన కాదు అంటే కోర్టు తీర్పులోనే ఒక స్టేట్మెంట్ ఉంది, బిఫోర్ ఎనీ లా ఈజ్ ఎనాక్టెడ్ హై పవర్ కమిటీ విల్ బి దేర్. సో ద లా హ్యాస్ బీన్ ఎనాక్టెడ్. చట్టం చేసే లోపల హై పవర్ కమిటీ ఉంటుంది అని తీర్పులో చెప్పారు. కాబట్టి మరి చట్టం చేశారు కనుక సెలక్షన్ కమిటీ పెట్టారు. హై పవర్ కమిటీ కాకుండా సెలక్షన్ కమిటీ పెట్టారు. ఆ సెలక్షన్ కమిటీలో ఆ ముగ్గురు ఉంటారు. సో మళ్ళీ ఈ చట్టం మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అండ్ ఈ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా దానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఆ చట్టానికి అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ సపోజ్ సుప్రీంకోర్టు మళ్ళీ ఆ చట్టం చెల్లుబాటు కాదు అని తీర్పిచ్చింది అనుకో, ఇంకో రకమైన అస్త్రాలు ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, యూ జస్ట్ సే వావ్. అంటే ఎందుకని అంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటే రీజన్ బికాస్ దెర్ ఈస్ అ మ్యూచువల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అక్రాస్ ద 3 ఆర్గన్స్. అంటే ఈ 3 ప్రభుత్వాంగాల మధ్య ఒక విస్తృతమైనటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు దాన్ని సెట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి 3 అంగాల మధ్య ఏదో ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి కొత్త చట్టం చేస్తారు ఇంకోటి. దాంట్లో రాజ్యాంగ విరుద్ధత ఏం లేదు. ఆ చట్టం ప్రకారం జ్యుడిషియల్ వైలేషన్ కూడా ఏం లేదు. కాకపోతే ఈ జ్యుడిషియరీ ఇటువంటి తీర్పు ఇవ్వడం ద్వారా ఏం చేసిందంటే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం అనే ఒక ట్రెండ్కి ఉదాహరణగా చెప్పొచ్చు అన్నమాట. ఎందుకని ఎగ్జిక్యూటివ్ ఈజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ద ఎగ్జిక్యూటివ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 70 years. సో why the judiciary should interfere in the selection of the election commission? ఎన్నికల కమిషన్ని ఎంపిక చేయడంలో జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే ప్రతిపాదించడం జరిగిందో అది అతి క్రియాశీలతకి ఉదాహరణగా చెప్పచ్చు. సో క్వశ్చన్ ఎలా ఇస్తారు? జ్యుడిషియల్ రివ్యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యాక్టివిజం విచ్ ఫర్దర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఓవర్ యాక్టివిజం. ఇట్ షుడ్ నాట్ బికమ్ జ్యుడిషియల్ అడ్వెంచరిజం. ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఒక క్వశ్చన్ ఇవ్వాలి. జ్యుడిషియల్ రివ్యూ అనేది మామూలుగా కోర్టుకున్న అధికారం. న్యాయ సమీక్ష ఏమైంది? న్యాయశాఖ క్రియాశీలతకి దారితీసింది. క్రియాశీలత అతి క్రియాశీలతగా మారింది. యాక్టివిజం హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఓవర్ యాక్టివిజం. ఇట్ షుడ్ నాట్ బికమ్ జ్యుడిషియల్ అడ్వెంచరిజం. అంటే ఈ అతి క్రియాశీలత న్యాయశాఖ సాహస కృత్యంగా మారకూడదు. సాహస కృత్యంగా మారడం అంటే ఏంటి? తన పరిధి దాటి వేరే వాళ్ళ పరిధిలోకి ప్రవేశిస్తే అది అడ్వెంచర్ అవుతుంది. అది అంటే ఇప్పుడు సపోజ్ మీరు సాగర్కి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఒక బోర్డు ఉంటుంది. ఏమని? ఈ ప్రాంతంలో మొసళ్ళు ఉన్నాయి, దిగకండి అని చెప్పి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు కాముగా వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ దిగి ఆ నీళ్ళల్లో దిగేవనుకో, ఛాలెంజ్ చేసి మరి నేను అక్కడ అరగంట సేపు ఉంటాను చెప్పి, అరగంట కాదు గంట అయినా ఉన్నాం, 2 గంటలు ఉన్నాం, 3 గంటలు ఉన్నాం, బయటికి రావట్లే అంటే బాగా ఆడుతున్నామని లెక్క. సో యు ఆర్ టేకెన్ అవే. యువర్ అడ్వెంచర్ ఈస్ డేంజరస్ టు హూమ్? కార్లో కూర్చుని చూస్తున్నటువంటి నీ ఫ్రెండ్కా, ఆ నీళ్ళలో దిగి నీకా? నువ్వు చేసే సాహసం నీకే ప్రమాదం. అలాగే జ్యుడిషియరీ సాహసాలు చేసిందనుకో, లెజిస్లేచర్ యాక్టివిటీస్లోకి, ఇలా ఎగ్జిక్యూటివ్ యాక్టివిటీస్లోకి ప్రవేశించింది అనుకో, అది అల్టిమేట్గా కోర్టుకే ప్రమాదం. సో ఇట్ హ్యాస్ టు ఇంపోజ్ ఇట్ సెల్ఫ్ రిస్ట్రెయింట్. ఈ పదం ఇంపార్టెంట్. సెల్ఫ్ రిస్ట్రెయింట్ అంటే ఏంటి? తనంతట తానుగా స్వీయ పరిమితులు విధించుకోవాలి. అదర్వైజ్ ద కోర్ట్ విల్ ఇంపోజ్ ద పనిష్మెంట్. అదర్వైజ్ ద ఎగ్జిక్యూటివ్ విల్ రిస్ట్రిక్ట్ ఇట్. ఇప్పుడు 2015లో ఎన్జేఏసి అనే వ్యవస్థని రద్దు చేశారు.
నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, అంటే కోర్టులో న్యాయమూర్తుల్ని ఎంపిక చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అది పార్లమెంటు 99వ రాజ్యాంగ సవరణ ద్వారా క్రియేట్ చేస్తే సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెప్పి రద్దు చేసింది. రద్దు చేస్తే గవర్నమెంట్ కామ్గా ఉంది. కాముగా ఉండి తన రివెంజ్ తీసుకుంది. అంటే కాముగా ఉంటే రివెంజ్ ఎట్లా అవుతుంది? కాముగా ఉండడమే పెద్ద రివెంజ్. అంటే కాముగా ఉంటే ఎలా రివెంజ్ తీర్చుకోవడం? ఇప్పుడు మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 124(4) ఉంది. ఆర్టికల్ 124(4) ప్రకారం ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అని ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులని రాష్ట్రపతి నియమిస్తాడు. దానికి అనుబంధంగా ఆర్టికల్ 124(a) అని పెట్టి ద జడ్జెస్ టు బి అపాయింటెడ్ షెల్ బి సెలెక్టెడ్ బై అ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పి రాజ్యాంగంలో ఒక ఇన్కార్పొరేట్ చేశారు కొత్త ప్రొవిజన్. సుప్రీంకోర్టు ఏం చేసింది? దీన్ని రద్దు చేసింది, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని. అప్పుడు గవర్నమెంట్ కామ్గా ఉందని చెప్పాను. కామ్గా ఉండి ఏం చేసింది అంటే ఏమీ చేయలేదు. అంటే ఏమీ చేయకపోతే ఏం జరుగుతుంది? ఏం జరగదు. అదే ఇక్కడ గవర్నమెంట్కి కావాల్సింది. ఏం జరగట్లేదు. జ్యుడిషియరీలో ఇప్పుడు సపోజ్ కర్ణాటక హైకోర్టులో ఒకప్పుడు అంటే 2015కి ముందు జడ్జిలు కూర్చోవడానికి సీట్లు ఉండేవి కావు. మామూలుగా ఆడియన్స్ కూర్చోవడానికి సీట్లు లేకపోతే ఒక న్యాయం, ఒక పద్ధతి. జడ్జిలు కూర్చోవడానికి సీట్లు ఉండేవి కాదు, అంతమంది జడ్జిలు ఉండేవారు. ఫుల్ స్ట్రెంగ్త్ అన్నమాట, ఫుల్ కోరం. బట్ ఇప్పుడు కర్ణాటక హైకోర్టు చూస్తే 40% జ్యుడిషియల్ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆర్ వేకెంట్. 40% జడ్జెస్ ఆర్ నాట్ అపాయింటెడ్. ఖాళీలు ఉన్నాయి. ఏ జడ్జి అన్నా 2-3 చైర్లు పెట్టుకుని కూర్చోవచ్చు. ఒక 2 చైర్లు తెచ్చుకొని ఒక చైర్లో కూర్చోవడం, ఇంకో చైర్లో కావాలంటే కాలు జాపు కూర్చోవచ్చు. అంత ఖాళీలు ఉన్నాయి. అది ఈ ఖాళీలు ఉండడం అనేది ఓన్లీ కర్ణాటక హైకోర్టు గురించి మాత్రమే కాదని చెప్తుంది. మొత్తం దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టు, దేశం మొత్తం మీద 1080 మంది హైకోర్టు జడ్జిలు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 670 మంది ఎంత ఉందో మాత్రమే ఉన్నారు. ఆల్మోస్ట్ 44% వేకెన్సీస్. 2015 నుంచి 2019 వరకు, ఎన్వి రమణ వచ్చేంత వరకు కూడా అసలు సుప్రీంకోర్టులో కూడా జడ్జిలను అపాయింట్ చేయలే గవర్నమెంట్. అది 2019లో ఎన్వి రమణ అయిన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ఒక 9 మందిని తీసుకొచ్చేశారు బతిమాలుకుంటేది. అది అంటే మరి జ్యుడిషియరీ ఖాళీ అయిపోతే, సుప్రీంకోర్టు కూడా ఖాళీ అయిపోతే బాగోదేమో సార్ అని అంటే అప్పుడు 9 మందిని తీసుకొచ్చారు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఈ పరిస్థితి కోర్టే తెచ్చింది. తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని అడ్వెంచర్స్ చేసి నేను సాహసం చేస్తున్నా అని చెప్పి సాహసం చేసి నెత్తి మీదకి తెచ్చుకుంది. సెల్ఫ్ రిస్ట్రెయింట్ పాటించడంలో ఫెయిల్ అయింది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈజ్ రిటాలియేటింగ్. ఇది మంచిగా చెడా అంటే చెడే. ఈ రిటాలియేషన్ అనేది డెఫినెట్లీ బ్యాడ్ ఫర్ ద డెమోక్రసీ. మరి నువ్వు రిటాలియేట్ చేయకపోతుంటే జ్యుడిషియరీ ఏం చేస్తుంది? డామినేట్ చేస్తుంది. అది ఇంకా వరస్ట్. ప్రపంచంలో మనకి ఎగ్జిక్యూటివ్ డిక్టేటర్షిప్ అనేది చూసాం. ఇరాన్, ఇరాక్, లేకపోతే ఇటువంటి దేశాలు. లెజిస్లేటివ్ డిక్టేటర్షిప్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటు నియంతృత్వంగా ఉండడం అనేది బ్రిటన్లో ఉంది. జ్యుడిషియల్ డిక్టేటర్షిప్ ఈజ్ విజిబుల్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా ఓన్లీ, నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. న్యాయ వ్యవస్థ నియంతృత్వంగా వ్యవహరించడం అనేది భారతదేశంలోనే చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే జ్యుడిషియల్ ఓవర్ యాక్టివిజం కారణంగా వచ్చింది. ఇట్లా 2015 నుంచి 19 వరకు అసలు జ్యుడిషియరీలో జడ్జిలను అపాయింట్మెంట్ చేయడం జరగలే. అసలు వేకెన్సీస్ పెరిగిపోతున్నాయి. వేకెన్సీస్ పెరగడం వల్ల ఏమైంది? కోర్టులో కేసులు పెండింగ్ పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ సుప్రీంకోర్టులోనే 70,000 కేసులు పెండింగ్ పడిపోయింది. అండ్ నౌ దెర్ ఈజ్ అనదర్ ప్రపోజల్ ఫ్రమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ దట్ దేర్ షుడ్ బి రీజనల్ సుప్రీం కోర్ట్స్. ప్రాంతీయ సుప్రీంకోర్టులు కూడా ఉండాలి అని చెప్పి ఒక మరో ప్రతిపాదన వచ్చింది. సో ఇటువంటి ప్రాంతీయ సుప్రీంకోర్టులు అంటే ఏంటి? మామూలుగా ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు ఒకటి, ఇంకో 4 సుప్రీంకోర్టులు ఏర్పాటు చేస్తారు. అట్లా మొత్తం 5 సుప్రీంకోర్టులు వస్తాయి. ఆ రీజనల్ సుప్రీంకోర్టు మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ద రీజనల్ సుప్రీం కోర్ట్స్ విచ్ ఈజ్ ఇన్ ద పెండింగ్ ఫర్ ద ఆల్మోస్ట్ సిన్స్ 2009. 2009 నుంచి ఈ ప్రతిపాదన ఉంది. మళ్ళీ 2023లో మరోసారి చీఫ్ జస్టిస్ ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఇలా వేకెన్సీస్ పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే గవర్నమెంట్ అల్టిమేట్గా అంటే ప్రెసిడెంట్ జడ్జిల్ని అపాయింట్ చేయట్లేదు. ఎందుకు అపాయింట్ చేయట్లేదు అంతే ఏమో నాకు తెలియదు, అట్లా అనిపిస్తుంది.
చేయకూడదు అనిపిస్తుంది. ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు, అట్లా జరిగిపోతుంది ఈ రకంగా అన్నమాట పరిస్థితి. అంటే ఈ వాళ్ళేమో జడ్జిల సెలక్షన్ కోసం ఏమో ఒక ఎన్జేఏసీ పెట్టారు. కోర్టు ఏం చేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని రద్దు చేసింది. మరి ఆర్టికల్ 124(4)లో ఏముంది, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అని ఉంది, అంతే, ఇంకేం లేదు. మనం కూడా అదే చదువుకుంటూ వచ్చాం, బట్టి పెట్టుకుంటూ వచ్చాం. బట్ నెక్స్ట్ ఏంటి అనేది మనం ఎప్పుడు ఆలోచించడం. 2015 నుంచి ఆలోచించేటట్టు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇఫ్ జడ్జెస్ ఆర్ నాట్ అపాయింటెడ్ వాట్ విల్ హ్యాపన్. రాష్ట్రపతి న్యాయమూర్తులు నియమిస్తాడు, నియమించకపోతే ఏంటి? రాష్ట్రపతి నియమించాలంటే ఎవరు చెప్పాలి? ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి. బికాస్ పార్లమెంటరీ గవర్నమెంట్ కాబట్టి వాట్ ఎవర్ ద ప్రెసిడెంట్ ఈస్ డూయింగ్ విల్ బి డన్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. కింగ్ కెన్ డూ నో రాంగ్ ఇన్ బ్రిటన్, అలాగే ప్రెసిడెంట్ విల్ నాట్ డూ ఎనీ రాంగ్ ఇన్ ఇండియా. బ్రిటన్లో ఉన్నటువంటి నానుడి ఏంటంటే రాజు తప్పు చేయడు, ఇండియాలో రాష్ట్రపతి తప్పు చేయడు. ఎందుకు తప్పు చేయడు? ఆ తప్పు చేసే అవకాశం లేదు. ఏం చేసినా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు చేయాలి. కాబట్టి ఏమైనా తప్పు జరిగితే ప్రైమ్ మినిస్టర్ లైబిలిటీ ఉంటుంది తప్ప రాష్ట్రపతిది కాదు. ఎందుకంటే ఆర్టికల్ 361లో కూడా 361లో కూడా ఆ లైబిలిటీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. కోర్టుకి వెళ్లాల్సిన పని లేదు రాష్ట్రపతి. సివిల్ కేసుల్లో కానీ క్రిమినల్ కేసుల్లో కానీ కోర్టుకి తీసుకురాకూడదు, లైబిలిటీ లేదు. మరి లైబిలిటీ ఏమైనా పరిపాలనలో తప్పు జరిగితే అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్. సో అటువంటి పరిస్థితుల్లో కింగ్ కెన్ డూ నో రాంగ్. కనుక చెప్పకపోతే నేను కూడా అపాయింట్ చేయలేను, ప్రెసిడెంట్ కూడా అపాయింట్ చేయకూడదు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతిని జడ్జిల్ని అపాయింట్ చేయండి అని చెప్పి ఎలాంటి రిట్లు జారీ చేయకూడదు, మ్యాండమస్ రిట్ ఇష్యూ చేయకూడదు. కెన్ మ్యాండమస్ రిట్ బి ఇష్యూడ్ అగైన్స్ ది ప్రెసిడెంట్ అంటే ఇట్ కెనాట్ బి ఇష్యూడ్. రాష్ట్రపతి మీద వ్యతిరేకంగా నువ్వు నీ పని చేయి, జడ్జిలు నియమించు అని చెప్పి మ్యాండమస్ రిట్ ఇష్యూ చేయకూడదు, ఆ ప్రొహిబిషన్ ఉంది. కనుక జడ్జిల్ని అపాయింట్ చేయకపోతే ఏంటి అనే ఆలోచన రాజ్యాంగం తయారు చేసినప్పుడు రాలా. ఎప్పుడు వచ్చింది? 2015 తర్వాత వచ్చింది. అంటే ఈ లూప్ హోల్ గురించి గుర్తించారు. మనం కోర్టు మీద పగ తీర్చుకోవాలి, ఏం చేయాలి? కామ్గా ఉండాలి. ఎలా కామ్గా ఉండాలి? వితౌట్ అపాయింటింగ్ ది జడ్జెస్. అది న్యాయమూర్తుల్ని నియమించకుండా ఉంటే చాలు. తొలగించక్కర్లా, జడ్జిల్ని తొలగించక్కర్లా. ఒక్కొక్కటి రిటైర్ అయిపోతూ ఉంటాడు, పోతే పోనీ, మనకేం సంబంధం లేదు, ఎవడి పాపానికి ఆడిపోతాడు. మరి నెక్స్ట్ రావాల్సినటువంటి జడ్జిని అపాయింట్ చేయొద్దు, కామ్గా ఉంటాడు. సో ఆ రకంగా 44% ఆఫ్ ద వేకెన్సీస్ ఇన్ ది హయ్యర్ జ్యుడిషియరీ ఆర్ ఎక్స్. అంటే ఉన్నత న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో 44% వేకెన్సీలు ఈ రోజులో. కాబట్టి ఇక్కడ తప్పు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ది కాదు, ఈవెన్ జ్యుడిషియరీది కూడా. ఇలా ఈ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని డైమెన్షన్లో అడగవచ్చు. తర్వాత 5th యూనిట్లో సో 5th యూనిట్లో 2 అంశాలు ఉన్నాయి ప్రధానంగా. ఫెడరలిజం అనేది ఒకటి అండ్ డీసెంట్రలైజేషన్. సో ఫెడరలిజం అండ్ డీసెంట్రలైజేషన్, సమాఖ్య మరియు వికేంద్రీకరణ. సో ఈ సమాఖ్యలో ఉండేది ఏంటి? సెంటర్ స్టేట్ రిలేషన్, అంటే యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఒకటి. రెండు ఇంటర్ స్టేట్ రిలేషన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు అంతర్రాష్ట్ర సంబంధాలు. సో ఈ అంతర్రాష్ట్ర సంబంధాలు పర్టికులర్గా వాటర్ డిస్ప్యూట్స్, బౌండరీ డిస్ప్యూట్స్, ఇటువంటివి. డీసెంట్రలైజేషన్లో 73rd amendment related to the Panchayat Raj institutions, 74th amendment related to the urban local bodies. 73వ రాజ్యాంగ సవరణ మరియు 74వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు అర్బన్ లోకల్ బాడీస్, పట్టణ స్థానిక వ్యవస్థలు. ఈ అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. అంటే దీంట్లో ఫండమెంటల్ ఫ్యాక్చువల్ ఎలిమెంట్స్ అన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు, పాలన, ఆర్థిక సంబంధాలు. అండ్ మెయిన్స్కి ఎలా అంటే ద ఛాలెంజెస్ ఇన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. మెయిన్స్లో ఇంపార్టెంట్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సవాళ్ళు ఏంటి? ఈ పర్స్పెక్టివ్లో
మారుతున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే డైమెన్షన్లో కూడా అడగచ్చు. అంటే ద చేంజింగ్ సెంటర్ స్టేట్ రిలేషన్, చేంజింగ్ ట్రెండ్ ఆఫ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే ఎలాంటివి? ఇప్పుడు ఇన్ ద బిగినింగ్ వీ హ్యాడ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఫెడరేషన్. అంటే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి కొత్త దశలో ఉమ్మడి కుటుంబ సమాఖ్య అనే పద్ధతిలో ఉండేది. అంటే జాయింట్ ఫ్యామిలీ ఫెడరేషన్ అనేది అదేమి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటిది కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటి అంశాలన్నీ ప్రిలిమ్స్లో అడుగుతారు. బట్ ప్రాక్టికల్గా డైనమిక్స్ ఏవైతే ఉంటాయో, రియలిస్టిక్ డైనమిక్స్ ఏవైతే ఉంటాయో అవి మెయిన్స్లో అడిగే అంశాలు. జాయింట్ ఫ్యామిలీ ఫెడరేషన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 1947 to 1966, ఈ 20 ఏళ్ల పాటు ఉమ్మడి కుటుంబ సమాఖ్య. ఉమ్మడి కుటుంబ సమాఖ్య అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేది. కాబట్టి ప్రధానమంత్రి ఏమో పెద్దన్నయ్య అయితే ముఖ్యమంత్రులు తమ్ముళ్ళు, ఇలాంటి పద్ధతి. అలా నువ్వేం చెప్తే అదే అన్నట్టుగా ఉంటుంది. సో యూజువల్గా అందుకనే ఈ దశలో మనకి రాష్ట్రపతి పాలన విధించడం అనేటటువంటి పరిస్థితులు మ్యాక్సిమం 5-6 ఉంటాయి. అంటే వివాదరహితమైనటువంటి పరిస్థితి, ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. ఆ తర్వాత పరిస్థితి మారింది. ఎలాంటి పరిస్థితి మారింది అంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫెడరేషన్. ఆల్మోస్ట్ 1967 నుంచి 1988 వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫెడరేషన్ అంటే కొన్ని 1966లో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారుగా 8 రాష్ట్రాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి, కాంగ్రెసేతర ప్రభుత్వాలు. అప్పటి నుంచి మొదలుపెట్టి 1983-84 వరకు నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంటిన్యూ అయింది. 1977 ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి 77 ఎలక్షన్స్లో, ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో దేశం మొత్తం మీద నాన్ కాంగ్రెస్ వేవ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ వేవ్ నడిచింది. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ వేవ్ నడిచింది. అటువంటి పరిస్థితిని కూడా దాటి 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఒక నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, టీడీపీ రూపంలో. అట్లా రాష్ట్రాల్లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఏర్పడుతున్నాయి, పోతున్నాయి, అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి డ్యూరింగ్ దిస్ 20-year పీరియడ్ ఆల్మోస్ట్ 100 సార్లకు పైగా 80 సార్లు, సుమారుగా 80 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. డ్యూరింగ్ ది 20-year పీరియడ్ అరౌండ్ 80 times ప్రెసిడెంట్ రూల్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్. అంటే రాష్ట్రపతి పాలన విధించబడింది అంటే మీనింగ్ ఏంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు వరస్ట్గా ఉన్నాయి, అంటే ఫ్యామిలీ బ్రేకప్ అనేది మొదలైపోయింది. ఈ ఉమ్మడి కుటుంబం చీలిపోవడం మొదలైంది. రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితి. దెన్ తర్వాత మూడో దశ, ఈ మూడో దశలో స్టేట్ డామినెంట్ ఫెడరలిజం. ఇది రెండో దశలో యూనియన్ డామినేట్ ఫెడరలిజం, కేంద్ర ఆధిపత్యం ఉన్నటువంటి సమాఖ్య. మూడో దశలో రాష్ట్రాధిపత్యం ఉన్నటువంటి సమాఖ్య. ఎప్పుడైతే 1989లో కోalition గవర్నమెంట్ మొదలైందో అప్పటి నుంచి ఏర్పడినటువంటి పరిస్థితి 25 ఏళ్ల పాటు ఇది ఉంది. రాష్ట్రాలు కేంద్రాన్ని డామినేట్ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 1989లో నేషనల్ ఫ్రంట్ అనే గవర్నమెంట్ ఏర్పడింది, విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్. ఆ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఎన్టీ రామారావు. ఈ నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఒక వేదికని క్రియేట్ చేసింది ఎన్టీ రామారావు. ఆ నేషనల్ ఫ్రంట్ అనే వేదికకి చైర్పర్సన్గా, స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నది ఎన్టీ రామారావు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఈ ఒక కోalitionని క్రియేట్ చేయగలిగింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కంటిన్యూ చేయగలిగింది. అలా ఈ ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉండాలా లేదా అని డిసైడ్ చేసే పరిస్థితి. అది 2014 వరకు ఆ పరిస్థితి నడిచింది. అంటే 1989 నుంచి 2014 వరకు మొత్తం అన్నీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ఏది కోalition గవర్నమెంట్స్, సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్నీ కోalition గవర్నమెంట్స్. దెన్ మళ్ళీ మనకి 2014లో కొద్దిగా వేవ్ మారింది,
కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వచ్చింది. ఇది 2014-16 మధ్య కాలంలో చాలా విస్తృతంగా నడిచింది. 2 ఏళ్ళే దీని కాల పరిస్థితి ఓన్లీ 2 ఏళ్ళుగానే చెప్పాలి. సహకార సమాఖ్య అంటే ఏంటి? ఇట్లా రెండో దశలో ఉన్నట్టుగా కేంద్రం రాష్ట్రాల మీద ఆధిపత్యం వహించడం కాదు, రాష్ట్రాలు కేంద్రం మీద ఆధిపత్యం వహించడం కాదు, మరేంటి? పరస్పరం సహకరించుకోవాలి. కేంద్రం రాష్ట్రాలతో సహకరించాలి, రాష్ట్రాలు కేంద్రంతో సహకరించాలి, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలి. ఇటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటి నినాదంతో 2014లో బీజేపీ మరియు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో ఫైటింగ్ చేసినాయి అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ విన్నింగ్ ది ఎలక్షన్. బట్ దిస్ హనీమూన్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ ఫర్ 2 years. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా నమ్మారు కేంద్రాన్ని, బట్ ఆ పరిస్థితి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే మొత్తం తలకిందులైపోతుంది అనుకున్నారు ఈ సమాఖ్య వ్యవస్థ. అలాగే తలకిందులు చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఉన్నట్టుగా కాకుండా అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్ని రద్దు చేయడం ద్వారా, నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం ద్వారా అసలు టోటల్గా ఫెడరలిజం కూడా ఇలా కూడా ఉండొచ్చా, అంటే ప్లానింగ్ కమిషన్ అనే ఒక వ్యవస్థని రద్దు చేయొచ్చా అనేటటువంటి ఒక ఐడియా క్రియేట్ చేయడం కాకుండా అదే ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ప్లానింగ్ కమిషన్ రద్దు కాదు, అసలు రద్దు అనే ఆలోచనే లేదు ఎవరికి. 1991లో మనకి లిబరలైజేషన్ పెట్టినప్పుడు రద్దు అవుతుంది అనుకున్నాం. ఎందుకు? లిబరలైజేషన్కి ప్లానింగ్కి సంబంధం ఉండదు. లిబరలైజేషన్ ఉన్నప్పుడు క్యాపిటలిజం వస్తుంది, క్యాపిటలిజంలో ప్లానింగ్ ఉండదు. ఓన్లీ సోషలిస్ట్ ఐడియాలజీ ఉన్నప్పుడే ప్లానింగ్ ఉంటుంది. అందుకే మీకు యుఎస్ఎస్ఆర్లో ప్లానింగ్ కమిషన్ ఉంటుంది, కానీ క్యాపిటలిజం ఉన్న అమెరికాలో ప్లానింగ్ కమిషన్ ఉండదు. సో అటువంటి కంపాటబిలిటీ ఉన్నంతకాలం, సోషలిస్ట్ కంపాటబిలిటీ ఉన్నంతకాలం ప్లానింగ్ కమిషన్ ఉంది. బట్ ఎప్పుడైతే ఈ 1991 లిబరలైజేషన్ ఇంట్రడ్యూస్ చేసి క్యాపిటలిజం తీసుకొచ్చారో ప్లానింగ్ కమిషన్ రద్దు చేస్తారనుకున్నారు. బట్ దట్ హ్యాడ్ నాట్ హ్యాపెండ్. వీ హ్యావ్ అడాప్టెడ్ అ డిఫరెంట్ మోడల్ ఫ్రమ్ ఫ్రాన్స్. అప్పుడు 91లో ఫ్రాన్స్లో ఉన్నట్టుగా ఇండికేటివ్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి 1992లో స్టార్ట్ చేసినటువంటి 8వ ప్రణాళిక నుంచి అమల్లోకి తీసుకొచ్చాం. అంటే ప్లానింగ్ కమిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ అబాలిష్డ్, ఇట్ హ్యాస్ గాట్ అకామిడేటెడ్ అకార్డింగ్ టు ద న్యూ కండిషన్స్. సో అంతవరకు జరుగుతుంది అనుకున్నాం, కానీ బట్ ఏకంగా రద్దు అయిపోవడం అనేది ఇంపాసిబుల్. అంటే దీని మీద ఎందుకు ఇట్లా పగబట్టాలి, రద్దు చేసే అంత పగ ఎందుకు పట్టాలి? ఎందుకంటే ద ప్లానింగ్ కమిషన్ హ్యాస్ వర్చువల్లీ కన్వర్టెడ్ ద చీఫ్ మినిస్టర్స్ ఇంటూ బెగ్గర్స్. రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని వర్చువల్గా భిక్షకులుగానే మార్చేసింది ప్లానింగ్ కమిషన్. అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు సుపీరియర్ ఉంటారు, నాన్ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఫీరియర్ ఉంటారు, వాళ్ళు భిక్షకులుగా ఉంటారు అనేది కాదు. ప్లానింగ్ కమిషన్ ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు అడుక్కోవాలి. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2004, who belonged to Congress party, went to the planning commission and he made this particular statement. ఏ స్టేట్మెంటు? ముఖ్యమంత్రిని ఒక బెగ్గర్గా ట్రీట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఘనత ప్లానింగ్ కమిషన్కి ఉందని చెప్పి ఆయన స్వయంగా చేసినటువంటి స్టేట్మెంట్. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో కూడా ఉన్నప్పుడే చేసినటువంటి వ్యాఖ్య. ప్రణాళికా సంఘం ముందు నేను ఒక బెగ్గర్గా నిలబడాల్సినటువంటి పరిస్థితి. దేనికోసం బెగ్గర్గా నిలబడాలి? రాష్ట్రానికి ఈ ప్లాన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్ ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో. సో ఆ ప్లానింగ్ ఫండ్స్ ఇప్పుడు ప్రతి బడ్జెట్లోనూ ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేది ఒకటి ఉండేది 2017 వరకు. సో ఆ 2017లో ప్లానింగ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనే విధానాన్ని కూడా రద్దు చేశారు. అదొక ఈ కోఆపరేటివ్ ఫెడరల్ మెకానిజం. అలాగే ఆల్మోస్ట్ 10 ఏళ్ల పాటు జోనల్ కౌన్సిల్స్ మీటింగ్లు లేవు. మొదటిసారిగా 2016లో ఈ రివైవల్ చేయడం జరిగింది, జోనల్ కౌన్సిల్స్ని రివైవల్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్స్టేట్ కౌన్సిల్ మీటింగ్స్. ఇంటర్స్టేట్ కౌన్సిల్ అంటే అంతరాష్ట్ర మండలి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఉండేటటువంటి ఈ సంస్థ. ఈ ఇంటర్స్టేట్ కౌన్సిల్ మీటింగ్లు కూడా 10 years పాటు జరగల. 2006 నుంచి 16 వరకు అసలు మీటింగ్స్ జరగలేదు. 16లో మళ్ళీ ఆ ఇంటర్స్టేట్ కౌన్సిల్ని కూడా రివైవల్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ చూసి కోఆపరేటివ్ ఫెడరలిజం వచ్చేసిందని. బట్ తీరా చూస్తే 2016 నుంచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తన పద్ధతుల్ని మార్చుకొని కొన్ని రాష్ట్రాల్లో అవాంఛితమైనటువంటి రాష్ట్రపతి పాలనలో విధించడం జరిగింది. గవర్నర్లని కేంద్ర ఏజెంట్లుగా వినియోగించుకోవడం అనేది గణనీయంగా పెరిగింది ప్రతి స్టేట్లోనూ ఆల్మోస్ట్. సో అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి అంటే 2016 ఆన్వర్డ్స్
రీసెంట్రలైజ్డ్ ఫెడరలిజం. అంటే 2016 నుంచి ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్రలైజ్డ్, డీసెంట్రలైజేషన్ ఇదేమో వికేంద్రీకరణ. ఇదేంటి రీసెంట్రలైజేషన్ అంటే పునఃకేంద్రీకృత సమాఖ్య వ్యవస్థ. ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతి అంటే 2019లో కొన్ని చట్టాలు చేశారు చూడండి. అంటే సెకండ్ టైం ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, ఆ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఒక 10 రకాల చట్టాలు చేశారు. ఆ ప్రతి చట్టము కూడా కేంద్రానికి రాష్ట్రాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చేదే. Every law enacted by the government in 2019 at the union was giving union control over the states. And of course the central government may say that it is a necessity to have a control over the state. అది వేరే డైమెన్షన్లో చెప్తాం. ఈ కాంటెక్స్లో మాత్రం ఇది పర్స్పెక్టివ్. ఏది కేంద్రానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్రంలోనేమో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, స్టేట్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉంటాయి. మరి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉండాలి అని ఎవరు నిర్ణయించుకోవాలి? రాష్ట్రం నిర్ణయించుకోవాలి. వాళ్ళకి ఎంత జీతాలు వేయాలి? రాష్ట్రం నిర్ణయించుకోవాలి. కానీ 2019లో చేసిన మార్పు ఏంటి? వీటిని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. The number of members, their salaries and allowances will be decided by the union. That is with reference to the state information commissioners. రాష్ట్ర సమాచార కమిషన్లో ఉండాల్సిన సభ్యుల సంఖ్యని, వాళ్ళ జీతభత్యాలని కేంద్రం నిర్ణయిస్తుంది అని చెప్పి 2019 అమెండ్మెంట్ చేశారు. అలాంటి కేంద్రానికి రాష్ట్రాల మీద నియంత్రణ ఇచ్చే సుమారుగా 10 రకాల చట్టాలు. ఆ 2019 తర్వాత ఏం జరిగింది? 2020 వచ్చింది. 2020లో ఏం జరిగింది? వరస్ట్ సిచ్యువేషన్ విత్ రిఫరెన్స్ టు ద ఫెడరలిజం, నాట్ పబ్లిక్ హెల్త్ మియర్లీ. కేవలం పబ్లిక్ హెల్త్ మాత్రమే కాదు, సమాఖ్య విషయంలో అతి వరస్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది. పబ్లిక్ హెల్త్ ఏంటి? కరోనా లాక్డౌన్ జరిగింది. అంటే పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాక్డౌన్ అనేది ఇంపార్టెంట్. ఆ లాక్డౌన్ ఇంపోజ్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం దేశం అంతా ఇంపోజ్ చేశారు. ఎవరిని అడిగి చేసావు? ఎవరిని అడగలేదు. ఇప్పుడు అంతకుముందు సపోజ్ డిమానిటైజేషన్ చేశారు, ఎవరిని అడిగి చేసావు? ఎవరిని అడగలే. ప్రజలు క్షమించారు, ఇబ్బందులు పడ్డారు. ఒక 30 రోజుల పాటు లైన్ కనబడితే కట్టేశారు. అది మామూలుగా ఏటీఎం లైనా, లేకపోతే ఇంకో లైనా, చికెన్ సెంటర్ ముందు ఉండే లైనా, సులభ కాంప్లెక్స్ ముందు ఉండే లైనా సంబంధం లేదు. లైన్ ఉందా లేదా, కట్టేమా లేదా, అది ఇంపార్టెంట్. అది అట్లా పబ్లిక్ సపోర్ట్ తోటి అయిపోయింది. బట్ లాక్డౌన్ ఇంపోజ్ చేసావు, ఎవరి అనుమతితోటి, ఎవరిని అడిగి, ఎవరిని సంప్రదించి చేసావు? అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా ఎట్లా ట్రీట్ చేస్తాం లాక్డౌన్ ఇంపోజ్ చేసే విషయంలో? దానివల్ల రాష్ట్రాలు ఒక 3-4 ఇంపోజ్ చేసింది 2 నెలల పాటు అయినప్పటికీ ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి రాష్ట్రం, ఆదాయం లేక. ఇప్పుడు మధ్యప్రదేశ్లో పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వర్స్ట్, కేరళలో పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెస్ట్. మరి హౌ కెన్ యూ ఇంపోజ్ ద లాక్డౌన్ ఈక్వల్లీ బిట్వీన్ ది 2 స్టేట్స్? అలాగే ఇప్పుడు మనకి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ డెన్సిటీ అనేది హెవీ, గోవాలో అతి తక్కువ. మరి 2 రాష్ట్రాల్లో ఒకే రకంగా లాక్డౌన్ ఎట్లా ఇంపోజ్ చేస్తారు? యూ వుడ్ హ్యావ్ టేకన్ కన్సర్న్ ఆఫ్ ద స్టేట్స్. రాష్ట్రాలని సంప్రదించి ఉండాల్సింది లాక్డౌన్ ఇంపోజ్ చేసే ముందు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ ఎవర్ హ్యాపన్ ఫర్ ద స్టేట్స్. అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో రాష్ట్రాలకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ ఐపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాలకైతే సుమారుగా 40,000 కోట్ల రూపాయలు పేమెంట్లు లేవు, అసలే ఆదాయాలు లేవు. ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి ఆదాయాలు లేవు. పబ్లిక్ ఈవెన్ రిజిస్ట్రేషన్ శాఖలన్నీ కూడా బంద్ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే ఆదాయాలు లేవు. లిక్కర్ బంద్ అయింది కాబట్టి లిక్కర్ నుంచి వచ్చేటటువంటి అత్యధిక ఆదాయం కూడా రావట్లేదు. అది పబ్లిక్ పోతే పని, పబ్లిక్తో సంబంధం లేదు. రాష్ట్రానికి కనీసం ఆదాయం రావాలి కదా, ఆ ఆదాయాలు ఏమీ లేవు. ఈ ఆదాయాలు లేకపోగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి జిఎస్టీ బకాయిలు ఇవ్వలేదు. ఇన్ని రకాలుగా రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి 2020లో. ఇక 12 రాష్ట్రాల్లో గవర్నర్లు ఏ రకంగా అయితే మనకి రాష్ట్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 బిల్లుల్ని తెలంగాణ గవర్నర్ ఆమోదించకుండా నిలిపిపెట్టారు. 10 రకాల బిల్లులు, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ బీఆర్ఎస్. అదే బీఆర్ఎస్ కర్నూలు లాంటిది.
సో కర్ణుడి మరణానికి ఎన్నో రకాల కారణాల్లో ఇది ఒక కారణం అన్నమాట. ఈ 10 రకాల బిల్లుల్ని గవర్నర్ ఆమోదించకుండా నిలిపి ఉంచడం కూడా ఒకటి ఇటువంటి పరిస్థితి. అండ్ అలాగే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ తమిళనాడు ఆల్సో, కేరళ ఆల్సో. వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే కానీ గవర్నర్ దాన్ని ఆమోదించలేదు. ఇట్లా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో ఇటువంటివన్నీ కూడా రీసెంట్రలైజింగ్ టెండెన్సీస్ అన్నమాట. అధికారాలని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకునేటటువంటి పరిస్థితి. కేంద్రం పునఃకేంద్రీకరించుకుంది. ద రీజన్ బీయింగ్ టోల్డ్ ఈజ్ ద నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే కేంద్రం దీనికి చెప్తూ వస్తున్నటువంటి రీజన్ ఏంటి అంటే జాతీయ భద్రత అనేది రాష్ట్రాల స్వేచ్ఛ కన్నా ఇంపార్టెంట్ అనే పర్స్పెక్టివ్. మరి ఈ కండిషన్లో, ఈ కాంటెక్స్లో డూ యూ థింక్ దట్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ రీకన్సిడరింగ్ ద యూనియన్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా? అదే అంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలని పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే 1983-88లో మనకి సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చారు. 83లో అపాయింట్ చేస్తే 88లో రికమెండేషన్స్ ఇచ్చారు. తర్వాత 20 years తర్వాత అంటే 2007లో సెకండ్ కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏర్పడ్డాయి. 2007-10 మధ్యకాలంలో. సో అది పూంచీ కమిషన్ అంట. ఆ పూంచీ కమిషన్ నేపథ్యంలో ఆ రికమెండేషన్స్ కూడా చాలా వరకు అమలు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 10-15 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా వేగంగా మార్పులు వచ్చినాయి. యాజ్ నెవర్ బిఫోర్ సో మెనీ చేంజెస్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఎందుకంటే ఎంత వేగవంతమైన మార్పులు అంటే కొన్ని రాష్ట్రాలు గతంలో లేనంతగా అభివృద్ధి చెందినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ అన్నాం. అండ్ కొన్ని రాష్ట్రాలు అసలు అభివృద్ధి అంటే ఆలోచన కూడా లేని రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉదాహరణకి. గతంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వాటన్నిటినీ దేశంలో చివరి రాష్ట్రాలుగా పరిగణించేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దేశంలో అవి మొదటి రాష్ట్రాలుగా పరిగణిస్తుంది. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు కదా. ఆ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ప్రకారం నార్త్ ఈస్టర్న్ విలేజెస్ అనేవి మొదటిగా వచ్చేవి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ టు ద నార్త్ ఈస్ట్. ప్రతి నెల కంపల్సరీగా కేంద్ర మంత్రి ఒకరు ఏదో ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్కి వెళ్ళి ఉంటున్నారు. ఒకరోజు కనీసం అక్కడ స్టే చేయాలి. అదొక కంపల్సరీ అప్లికేషన్గా పెట్టుకున్నారు. మంత్లీ ఒక మినిస్టర్ వెళ్ళి అక్కడ స్టే చేయాలి. అంటే స్టే చేసి ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలా. ఎంజాయ్ చేయడానికి ఒక రోజు స్టే చేయడం వల్ల అక్కడ రియలిస్టిక్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. అలాగే ప్రధానమంత్రి కనీసం 3 నెలలకు ఒకసారి వెళ్తున్నాడు. ఇటువంటి చర్యలన్నీ ఏంటి అంటే ఇటువంటి అతి వెనుకబడిన రాష్ట్రాలు అయినటువంటి నార్త్ ఈస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చేయడం, అభివృద్ధి చేయడం. ఇటువంటివి దీని వెనకాల పొలిటికల్ ప్రయారిటీస్ ఉండొచ్చు, బట్ గవర్నెన్స్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంది. మరి ఈ కాంటెక్స్లో ఇంకోటి ఏం జరుగుతుంది అంటే నక్సలిజం అనేది పెరుగుతుంది. ఒకవైపు ఏమో డెవలప్మెంట్ పెరుగుతుంది. డెవలప్మెంట్ ఉంటే నక్సలిజం ఉండకూడదు మామూలుగా. బట్ నక్సలిజం 18 రాష్ట్రాల్లో ఉంది. దీన్ని ఎట్లా చూస్తాం? నక్సలిజం ఇఫ్ ఇట్ ఈస్ అ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం, వాట్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ? ఇట్ నాట్ మియర్లీ ఎ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం. గతంలో ఏమనేవాళ్ళంటే నక్సలిజం ఈజ్ నాట్ మియర్లీ ఎ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్స్ ఎ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అనేవారు. అంటే ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు, ఒక సామాజిక ఆర్థిక సమస్య అని చెప్పి. ఇప్పుడు రివర్స్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఏ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం, ఇట్స్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మేజర్ అయిపోయింది. ఇప్పుడు శాంతి భద్రతల సమస్య ప్రధానంగా కనపడుతుంది. 18 రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంది అంటే మరి ఏ రాష్ట్రానికి అందకుండా వీళ్ళు పారిపోతున్నారు, దొరకకుండా తిరుగుతున్నారు అంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ మెకానిజం క్రియేట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఏమో స్టేట్ సబ్జెక్టు, మరి రాష్ట్రాలకు అందకుండా వీళ్ళు తిరుగుతున్నారు. మరి వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? ఈ నక్సలైట్లకి సపోర్ట్గా పట్టణాల్లో మళ్ళీ అర్బన్ నక్సలైట్లు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు గవర్నమెంట్. పట్టణాల్లో ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు. అండ్ ఇటువంటి అర్బన్ నక్సలిజం ఈజ్ నాట్ జస్ట్ ఎ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ రియాలిటీ. అంటే కేవలం సిద్ధాంతం కాదు, ఆచరణాత్మక వాస్తవము అని చెప్పి రీసెంట్గా రిపబ్లిక్ అనే టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా చెప్పారు. అంటే హూ వాజ్ అ సపోర్టర్ ఆఫ్ నక్సలైట్స్. ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ నేపథ్యంలో మరి కొత్తగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలని చూడాల్సిన అవసరం ఉంది. అంటే దెర్ ఇస్ అ డిమాండ్ లైక్
ఏంటి డిమాండ్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి a union subject rather than merely a state subject. శాంతి భద్రతలు ప్రజా భద్రత అనేది ఇప్పటిదాకా మామూలుగా అయితే స్టేట్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి అంశం. మరి ఎప్పుడైతే రాష్ట్రాలు శాంతి భద్రతల్ని కాపాడడంలో విఫలమవుతున్నాయి, ఇటువంటి ఇంటర్స్టేట్ క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి అండ్ వర్చువల్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి దీని మీద ఒక కంట్రోల్ ఉండాలి. మరి కంట్రోల్ ఉండాలంటే శాంతి భద్రతల్ని స్టేట్ లిస్ట్లో కంటిన్యూ చేయాలా ఆర్ సెంట్రల్ లిస్ట్లో కానీ కాంకరెంట్ లిస్ట్లో కానీ మార్చాలా? అలాంటి ఒక డిబేట్ అయితే నడుస్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలో అలాగే రాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి, నీటి వివాదాలు పెరుగుతున్నాయి, భూ సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల పోలీసులు పరస్పరం ఫైరింగ్లు చేసుకుంటారు, వెస్ట్ బెంగాల్ అస్సాంలో జరిగినట్టుగా. అండ్ ఎలక్షన్స్ టైంలో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఆల్మోస్ట్ ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. ఏది ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు పరస్పరం ఫైరింగ్ చేసుకునేవాళ్ళు ఒక సోల్జర్స్ లాగా. ఇలాంటి పరిస్థితుల్లో మరి కేంద్రానికి శాంతి భద్రతల నియంత్రణ ఉండేటటువంటి కంట్రోల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ రీకన్సిడరింగ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్? కేంద్ర రాష్ట్ర సంబంధాలని పునఃపరిశీలించాల్సినటువంటి అవసరము అవకాశాలని పరిశీలించమని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. అది జనరల్ ఎస్సేగా కూడా రావచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కామన్ టెండెన్సీ ఇన్ ద గ్రూప్ 1 టు ఆస్క్ సర్టన్ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ ద జనరల్ ఎస్సే, అది ఇంక్లూడింగ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇటువంటి విశాలమైనటువంటి బ్రాడర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద. అలాగే లోకల్ గవర్నమెంట్ ఉంది. సో ఈ లోకల్ గవర్నమెంట్కి సంబంధించి పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీస్, ఆర్టికల్ 243 నుంచి 243ZG వరకు ఉన్న నిబంధనలన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏమడుగుతారు? 30 years ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 73-74th అమెండ్మెంట్, 30 years ఆఫ్ 73rd and 74th అమెండ్మెంట్. అంటే 73-74 సవరణలు అమలులోకి వచ్చి 30 ఏళ్ళు అయినటువంటి సందర్భంలో 3 దశాబ్దాల అనుభవాన్ని తెలియజేయమని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ కానీ పాలిటీలో కానీ లేకపోతే ఈవెన్ జనరల్ ఎస్సేలో కానీ. ఎందుకంటే 1992లో అమెండ్మెంట్స్ జరిగినాయి. ఇవి అమెండ్మెంట్ అమల్లోకి రావడం అనేది 1993 నుంచి అమల్లోకి వచ్చాయి. 2023 నాటికి 30 ఏళ్ళు అయింది. సో ఈ 3 దశాబ్దాల్లో, ఈ 3 డికేడ్స్లో 73-74th అమెండ్మెంట్స్ ఎలా అమలైనాయి, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఈ పాయింట్స్. సో అలా ఈ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఈ పర్స్పెక్టివ్స్లో చూడాలి. అంటే ప్రిలిమ్స్కి ఏమో యాజ్ ఇట్ ఈస్గా కాన్స్టిట్యూషనల్ పాయింట్, మెయిన్స్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఇష్యూ ఓరియంటెడ్గా, ఛాలెంజెస్, ఇష్యూస్, సొల్యూషన్స్. ఇది అంటే ఒక సవాళ్ళు, ఒక విషయానికి ఉన్నటువంటి సవాళ్ళు, ఆ సవాళ్ళని అధిగమించే పరిష్కారాలు అండ్ ఈవెన్ సజెషన్స్, ఆల్సో సజెషన్స్ బై వేరియస్ కమిటీస్. అంటే వివిధ కమిటీలు చేసినటువంటి సూచనల ఆధారంగా ఈ ఆన్సర్స్ని, క్వశ్చన్స్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. అలా సో మోస్ట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, అంటే ప్రతి నెల కనీసం ఒక 4-5 రకాల ఇన్సిడెంట్స్ ఉంటుంటాయి పాలిటీ రిలేటెడ్గా సిలబస్కి సంబంధించి. వాటి నేపథ్యంలో గత 1 yearలో జరిగినటువంటి అంశాల నేపథ్యంలో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం ఈరోజుకి. అండ్ రేపు జనరల్ ఎస్సే టాపిక్స్ తీసుకుంటాను. హౌ టు ఆన్సర్ ఎ జనరల్ ఎస్సే బై టేకింగ్ 1 పర్టికులర్ ఎస్సే. అంటే ఆఫ్టర్ అనలైజింగ్ ది సిలబస్ అంటే సిలబస్లో ఉన్నటువంటి అంశాలను విశ్లేషించిన తర్వాత ఎలాంటి అంశాల మీద క్వశ్చన్లు అడుగుతారని చెప్పిన తర్వాత ఒక టాపిక్ తీసుకుని దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాను.